మోకాళ్ళు భయపడి దేవుని సన్నిధిలో దేవా నీ నామానికి మహిమ, దేవా నీ నామానికి ఘనత, దేవా నీ నామానికి ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి అని చెప్పుకుందామా? పరిశుద్ధుడైన దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావాలు కలుగునుగాక. స్తోత్రములు దేవానికి స్తోత్రములు. మౌతు పెంచు స్తోత్రములు స్తోత్రములు. అందరం కలిసి దేవుని సన్నిధిలో స్తోత్రములు చెల్లిద్దామా, స్తోత్రములు చెల్లిద్దామా, స్తోత్రములు. హల్లెలూయా, స్తోత్రములు, హల్లెలూయా, స్తోత్రములు. ప్రతి ఒక్కరం చెప్దామా స్తోత్రములు, ప్రతి ఒక్కరం చెప్దామా స్తోత్రములు. హల్లెలూయా, స్తోత్రములు, హల్లెలూయా, స్తోత్రములు. ప్రతి ఒక్కరం స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. ఆయన నామానికి మహిమ కలుగునట్లుగా, ఆయన నామానికి ఘనత కలుగునట్లుగా, ఆయన నామానికి ప్రభావములు చెల్లినట్లుగా స్తోత్రములు చెల్లిద్దామా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ దీక్షా ప్రార్థన పరిచర్యకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరిని బట్టి నా దేవునికి వందనాలు, నా దేవునికి వందనాలు, స్తోత్రములు. నా దేవునికి స్తుతులు, నా దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. నా దేవునికి ఘనత మహిమ ప్రభావాలు అర్పిస్తున్నాను. అందరం కలిసి దేవుని సన్నిధులు స్తోత్రములు చెల్లిద్దాము. అందరం కలిసి నా దేవుని సన్నిధులు స్తుతులు చెల్లిద్దామా. స్తోత్రములు, 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 స్తోత్రములు. దేవా నీకు స్తోత్రములు. అందరం కలిసి దేవుని సన్నిధులు దేవానికి స్తోత్రములు, దేవానికి స్తోత్రములు, దేవానికి స్తోత్రములు, దేవానికి స్తోత్రములు. తండ్రికి స్తోత్రములు, 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 స్తోత్రము. దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Thank you, Jesus. 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 వర్షధర గరవాన యేసయ్యా, ఎండిపోయిన భూమిని నేనయ్యా. వర్షధర గరవాన యేసయ్యా, ఎండిపోయిన భూమిని నేనయ్యా. ఈ నేలలో ఏదయ్యా నా మనసులో శాంతి లేదయ్యా. ఈ నేలలో వంట లేదయ్యా, నా మనసులో శాంతి లేదయ్యా. యేసునాథుడా నా రక్షక, నీదు కృపలో ఆదరించుమా. యేసునాథుడా నా రక్షక, నీదు కృపలో ఆదరించుమా. వర్షధర గరవాన యేసయ్యా, ఎండిపోయిన భూమిని నేనయ్యా. వర్షధర గరవాన యేసయ్యా, ఎండిపోయిన భూమిని నేనయ్యా. పాపములన్నీ పరిహరించుమా, భయములెల్లా పారద్రోలుమా. పాపములన్నీ పరిహరించుమా, భయములెల్లా పారద్రోలుమా. యేసునాథుడా నా రక్షక, నీదు కృపలో ఆదరించుమా. పాడుదమా. యేసునాథుడా నీదు కృపలో ఆదరించుమా. వర్షధర గరవాన యేసయ్యా, ఎండిపోయిన భూమిని నేనయ్యా. వర్షధర గరవాన యేసయ్యా, ఎండిపోయిన భూమిని నేనయ్యా. మనోవ్యధులను గుణపరచుమా, గాయములెల్లా స్వస్థపరచుమా. మనోవ్యధలను గుణపరచుమా, గాయములెల్లా స్వస్థపరచుమా. యేసు
యేసునాథుడా నాకు రక్షక నీదు కృపచే ఆదరించుమా. యేసునాథుడా పరమ వైద్యుడా గాయములెల్లా స్వస్థపరచుమా. వర్షధరగా రావా నా యేసయ్యా. అందరం చేతులు పైకెత్తి వర్షధరగా రావా నా యేసయ్యా. ఎండిపోయిన భూమిని పాడుదామా. ఈ నేలలో పంట లేదయ్యా, నా మనసులో శాంతి లేదయ్యా. ఈ నేలలో పంట లేదయ్యా, నా మనసులో శాంతి లేదయ్యా. యేసునాథుడా నా రక్షక నీదు కృపతో ఆదరించుమా. యేసునాథుడా నా రక్షక నీదు కృపతో ఆదరించుమా. వరుసధరగా రావా వరుసధరగా రావా నా యేసయ్యా. పాపములన్నీ పరిహరించుమా, భయములెల్లా పారద్రోలుమా. పాపములన్నీ పరిహరించుమా, భయములెల్లా పారద్రోలుమా. యేసునాథుడా నా రక్షక నీదు కృపతో ఆదరించుమా. యేసునాథుడా వరుసధరగా రావా నా యేసయ్యా. ఎండిపోయిన వర్షధరగా ఎండిపోయిన భూమిని మనోవ్యధులను గుణపరచుమా. గాయములెల్లా స్వస్థపరచుమా. మనోవ్యధులను గుణపరచుమా. గాయములెల్లా స్వస్థపరచుమా. యేసునాథుడా పరమ వైద్యుడా గాయములెల్లా స్వస్థపరచుమా. యేసునాథుడా పరమ వైద్యుడా గాయములెల్లా స్వస్థపరచుమా. వరుసధరగా రావా నా యేసయ్యా. వర్షధరగా రావా నా యేసయ్యా. ఈ నేలలో యేసునాథుడా నా రక్షక నీదు కృపతో ఆదరించుమా. యేసునాథుడా నా రక్షక నీదు కృపతో ఆదరించుమా. వర్షధరగా
పాస్టమ్ గారు ప్రార్థన చేస్తారండి. పరలోకమందున్న నా తండ్రి, నీ పరిశుద్ధమైన నీ శ్రేష్టమైన నీ మహిమగల నామానికి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆకాశమందున ఆసీనుడానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభువా నాన్న, నీ బిడ్డలని ఎంతగానో ప్రేమించి ఆదరించి నాన్నని హత్తుకున్నందుకు ప్రభా నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. యేసయ్యా దేవా, నీ నామాన్ని ప్రభా స్తుతించినందుకు, నేను కనపరచడానికి ప్రభా మాకు ఇచ్చిన ప్రభా ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ప్రభు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. యేసయ్యా మాతో మాట్లాడండి ప్రభా, మమ్మల్ని దర్శించండి ప్రభా. అవును ప్రభా, మేము ఎండిపోయిన బీడు భూములలాగా ఉన్నాము తండ్రి. పరిశుద్ధుడా దేవా, మాకు విశ్వాసాన్ని దయచేయండి ప్రభా. నా తండ్రి, అనేక కష్టాల బాధలు వచ్చినా కూడా ప్రభా యేసు మేము విశ్వాసంతో ప్రభా నా తండ్రి మేము పోరాడడానికి మాకు సహాయం చేయండి ప్రభా. దేవా నీకు స్తోత్రాలు ప్రభా. కష్టాల బాధల మధ్యలో ప్రభా యేసు మమ్మల్ని ఆశీర్వదిస్తామని చెప్తున్నావు తండ్రి. దేవా మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభా, నీకు స్తోత్రాలు ప్రభా. యేసయ్యా మమ్మల్ని దీవించండి ప్రభా, నీకు స్తోత్రములు తండ్రి. నాన్న ఈ సన్నిధిలో ప్రభా యేసు కూడి వచ్చిన వారందరం కూడా ప్రభా దీవించి ఆశీర్వదించి ఉన్నామని ప్రతి ఒక్కరు హృదయాంతరంగా ఏడించింది దేవుడానికి స్తోత్రములు ప్రభా. ఈ ప్రాతకాల సమయంలో ప్రభా యేసు దేవా నా తండ్రి ఈ దీక్ష కూడికలో ప్రభా 4వ దినాన్ని ప్రార్థన కూడికలు ప్రభా జయప్రదముగా జరిపించి మా ప్రతి ప్రార్థనలో ప్రభా యేసు నీ బంగారమైన పాద ఎదురు చేర్చుకున్నందుకు ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. పరిశుద్ధుడా మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి ప్రభా. దేవా మా ఆలోచనల కంటే మా తలంపుల కంటే ప్రభా నీ ఉన్నతమైన దేవుడు, మహిమ గల దేవుడు అని నమ్ముచున్నాము తండ్రి. నీకు వందనాలు యేసు, నీకు వందనాలు యేసు, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా. దేవా నీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాము తండ్రి. దేవాని అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు జరిగించిన దేవుడు నీకు స్తోత్రములు ప్రభా. యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు మహిమ, యేసయ్యా నీకు ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నామయ్యా తండ్రి. యేసు నీకు వందనాలు, దేవా నీకు స్తోత్రములు ప్రభా. శలోమోను మినిస్ట్రీ ద్వారా ప్రభా యేసు ఈ దీక్ష కొడుకులు పరిశుద్ధి ప్రభా యేసు బహుగా దీవించి ఆశీర్వదించి ఉన్నామని నమ్ముతున్నాము తండ్రి. రాలేకపోయిన బిడ్డలతో కూడా ప్రభా మాట్లాడండి, దర్శించండి ప్రభా. నీ బిడ్డల పక్షాన కార్యములు చేసి ఉన్నామని నేను నమ్ముతున్నామయ్యా. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. యేసు నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రాతకాల సమయంలో ప్రభా మా ప్రార్థన మా విజ్ఞాపనల ప్రభా యేసు నీవు అందుకుంటున్నామని నమ్ముతున్నామయ్యా. దేవా నీకు స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని కనికరించండి, మమ్మల్ని లోపరుచుకోండి ప్రభా. నీకు వందనాలు దేవా. మా వస్తావు అబ్జర్వేషన్ సమాధానం ప్రభా యేసయ్యా. దేవా నీకు వందనాలు. పరిశుద్ధులను ఆశీర్వదించి ఉన్నామని నమ్ముచున్నాను. నిన్నెరుగున వారితో మాట్లాడండి ప్రభా, దర్శించండి ప్రభా. ఇదిగో ప్రభా యేసు పరిశ రాష్ట్రాన్ని ప్రభా దీవించి ఆశీర్వదించి నీ సన్నిధిలో ప్రభా ప్రతి ఒక్కరు ప్రార్థించడానికి సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు. నీ సేవకులే వాక్యం చెప్తున్నారు ప్రభా, ఆ వాక్యాన్ని కూడా ప్రభా మేము విని గ్రహించడానికి సహాయం చేయండి. ఈ ఆరాధనలో నీకే మహిమ ఘనత ప్రభావాన్ని చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగించున్నాము తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, హలో రండి. పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని యొక్క బ్యాటరీస్ చేంజ్ పరిశుద్ధ గ్రంథం నుంచి యెహెజ్కేలు 22వ అధ్యాయం 30వ వచనాన్ని చదువుకుందామా? నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదు.
దేవుడి వాక్యమును బట్టి మనల్ని దీవించునుగాక. మంచిది ప్రియులారా, ఈ రోజున మంచి దేవుణ్ణి ఆశ్రయించిన మనము ఆయన ఏర్పరచుకున్న మంచి కార్యములో మనందరం భాగస్తున్నమయ్యాం. యేసు రక్తము చేత కడగబడిన ప్రతి ఒక్కరు కూడా ఆయన కొరకు జీవించాలన్నది, ఆయన కొరకు బ్రతకాలన్నది యేసునందు ఆయన రక్తము చేత కడగబడిన ప్రతి బిడ్డ యొక్క బాధ్యత. ఆయన 11 మంది శిష్యులను, ఇంకా అనేక మంది శిష్యులను పిలిచి వారితో చెప్పిన మాట ఏమిటో తెలుసా? మీకు భూమి మీద సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. భూదిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉండండి. కేవలం ఒడిశా రాష్ట్రానికే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు, తెలంగాణ రాష్ట్రంకే కాదు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికే కాదు, భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాలకు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు క్రీస్తు రక్తం చేత కడగబడిన వారందరూ కూడా సాక్షులుగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు. ఎలా? నా జీవితంలో ఈ ప్రార్థన పరిచర్య ప్రారంభించిన తొలి దినాల్లో నేను ప్రార్థన పూర్వకంగా ఒక దైవజనుడు రాసిన పుస్తకాన్ని చదివాను. ప్రార్థనతో ప్రపంచాన్ని కదిలించవచ్చు, ప్రార్థనతో ప్రపంచాన్ని తాకవచ్చు, ప్రార్థనతో ప్రపంచాన్ని స్పర్శించవచ్చు. ప్రార్థన ద్వారా నీవు అమెరికాకు వెళ్ళాలంటే వెళ్ళగలుగుతావు. ఆమేన్. ప్రార్థన ద్వారా నీవు స్కాట్లాండ్ దేశానికి వెళ్ళగలంటే వెళ్ళగలుగుతావు. ఆమేన్. ప్రార్థన ద్వారా నీ శత్రువు పడక దగ్గరకు వెళ్ళి కూడా మోకరించి, ప్రభువా నా శత్రువు యొక్క జీవితంలో గొప్ప కార్యము చేయండి, మారు మనసు వచ్చుటకు సహాయము దయచేయి తండ్రి అని ప్రార్థిస్తే దేవుడు కార్యం చేస్తాడు. 1999వ సంవత్సరము జనవరి 22వ తారీఖు అర్ధరాత్రి వేళ, అంటే సుమారు 10:30-11 గంటల సమయమందు దారాసింగ్ అతని అనుచరులు ఆస్ట్రేలియా మిషనరీ మన ఒడిశా రాష్ట్రంలో కుష్ఠరోగుల మధ్య పరిచర్య చేయడానికి వచ్చి, తన 2 కుమారులు ఒకనొక సమయమందు ఒక పరిచర్యకి వెళ్ళి తిరిగి వచ్చిన సమయమందు ఆ రాత్రి కాల సమయంలో దుండగులు మాటు పెట్టి ఆ అడవిలో వారిని చాపడానికి వారి ప్రయత్నాలు చేశారు. జీపులో ఉన్నటువంటి ఆ పాస్టర్ గారిని, ఆ 2 కుమారులను జీపులోనే బంధించి జీపు నుంచి బయటికి రానివ్వకుండా ఆ జీపు పైన పెట్రోల్ వేసి తగలబెట్టారట. అలా తగలబెట్టి అతను ప్రతీకారం తీర్చుకున్న తర్వాత పాస్టమ్మ గారు ఆ దుండగులను, ముఖ్యంగా మన భారతదేశం మీదకి శిక్ష అనేది రానివ్వకుండా ఆ తల్లిగారు క్షమించారు. ఒడిశా రాష్ట్రమే కాదు, ప్రపంచ దేశాలు ఉలిక్కి పడ్డాయి. ప్రపంచ దేశాలు సంఘానికి ఏర్పడిన శ్రమ, ఆదిమ సంఘములో స్టెఫనును చంపినట్టుగా, ఆదిమ సంఘములో యాకోబును చంపినట్టుగా, తన దేశమును వదిలి, తన ప్రాంతమును వదిలి, తన భార్యను విడిచిపెట్టి, తన బంధువులను విడిచిపెట్టి, మంచి ఉద్యోగాన్ని విడిచిపెట్టి, గ్రహాం స్టెయిన్స్ గారు ఒడిశా రాష్ట్రంలో ఆయన సేవ చేసిన ఆ సేవకు ప్రతిఫలముగా మన రాష్ట్ర ప్రజలు, మన రాష్ట్రం, ఆ స్థలంలో మనము కూడా ఉన్నామని ఒకటి భావించి ఆ దైవ సేవకునికి మరణానికి కారణమయ్యాం. కానీ ప్రపంచ దేశాలు చివరికి ఆ తల్లిగారు ఆ వ్యక్తి యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేయడం ప్రారంభించారు. అతను శిరసాల్లో ఉండగానే దేవుడు అతనికి మారు మనసిచ్చాడు. చెప్దామా హల్లెలూయా. దారాసింగ్ యేసు రక్తము చేత కడగబడ్డానికి ఒప్పుకొని బాప్తిసం పొంది క్రీస్తు కొరకు అనుచరుడిగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. అందుచేత బైబిల్ చెప్తుంది, కక్ష చేత కాదు, దేవుని సన్నిధిలో ఆవేశం చేత కాదు, దేవుని సన్నిధిలో మనం ప్రేమ చేత. దేవుడు మనకిచ్చిన రాజ్యం ఎటువంటిది? ప్రేమ గల రాజ్యం. ఈ ప్రేమ గల రాజ్యములో మనందరం ప్రేమతో ఉన్న పరిచర్య చేయాలి. లేఖనం చదువుకున్నాం కదా, నేను దేశమును పాడు చేయకుండానట్లు బద్దలైన సందులలో నిలుచుని నా కొరకు
నా ప్రజల కొరకు విజ్ఞాపనము చేసే వ్యక్తి కొరకు నేను, బిడ్డల కొరకు నేను వెతుకుచుండగా ఎంత విచారించినా ఒక్కడైనను నేను చూడలేకపోయాను, ఒక్కడైనను నేను కనుగొనలేకపోయానని చెప్పి దేవుడు తన విచారాన్ని వ్యక్తపరుస్తున్నాడు. ఈ రోజున ప్రభు యొక్క మనసు ఎరిగిన వారమైన మనము, ప్రార్థించేవాడు దేవుని మనసును గెలుచుకుంటాడన్న సత్యాన్ని ఎరిగిన మనము దీక్షతో ప్రార్థించడానికి దేవుడు నీకును నాకును గొప్ప భాగ్యం ఇచ్చాడు. ఈ రోజున ఈ యొక్క పరిచర్య దేవుని సన్నిధిలో ప్రేక్షలకు దేవునికి మధ్యవర్తిత్వం యొక్క పరిచర్య చేయడానికి మనం పూనుకున్నాం. కాబట్టి భారం కలిగి మన ప్రాంతం కొరకు ప్రార్థన చేద్దామా? దేవుని బిడ్డల పురుషులు, యవనస్తులు వారికి ఇవ్వబడుతూ ఉన్న అంశం కొరకు 5 నిమిషముల చొప్పున ప్రార్థన చేస్తారు. కలిసి మనం దేవుని సన్నిధులు, దేవుని రాజ్యం కొరకు ప్రార్థనలో ముందుకు సాగుదాం. అలాగే దూరాన సమీపన పరిచర్యలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీక్షతో ప్రార్థిద్దామా? ఒక దీక్ష, ఒక భారము. దేవా, నేను విశ్వసిస్తున్నాను మా గొలబంద ప్రాంతాన్ని నువ్వు రక్షిస్తావని. దేవా, నేను విశ్వసిస్తున్నాను మా డిగుపురు ప్రాంతాన్ని నువ్వు రక్షిస్తావని. దేవా, మేము విశ్వసిస్తున్నాం ఒడిశా రాష్ట్రాన్ని మీరు రక్షిస్తారు. ఆమేన్. నేను మళ్ళా చెప్తున్నాను, ప్రార్థనతో ప్రపంచ దేశాల్లో నువ్వు ఏ ప్రాంతానికైనా చేరుకోవచ్చు. ప్రార్థనతో నువ్వు ఏ స్థలానికి వెళ్ళినా సరే వెళ్ళొచ్చు. నీకున్న ప్రతి పరిస్థితిని బట్టి దేవుని వందనాలు చెప్తున్నప్పుడు ప్రార్థన ద్వారా నువ్వు ప్రతిదీ స్పర్శించగలవన్న విశ్వాసం కలిగి ఉండాలి. అందుకే యెహెజ్కేలు 22:30 నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులు నిచ్చుటకును తగిన వాడు ఎవడను నేను ఎంత విచారించినను ఒకడైనా కనబడలేదు. కాబట్టి ఈ రోజున ఆయన సన్నిధిలో ఆయన చిత్తాన్ని నెరవేర్చిన వారముగా ఆయన మనసును మనము గెలుచుకుందాం. రండి, ప్రార్థన పూర్వకంగా ప్రార్థనలో ముందుకు సాగుదామండి. నేను సహోదరులను ఆహ్వానిస్తున్నాను, యవ్వన బిడ్డలను ఆహ్వానిస్తున్నాను. వారు వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థనలో సహకరించవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ అమ్మ, దేవుడు మీకు ఇచ్చినటువంటి భారంతో, దేవుడు మీకు ఇచ్చిన ప్రేరేపణతో, ఆత్మ ప్రేరేపణతో ప్రతి ఒక్కరు మోకరించి ప్రతి ఒక్కరము కూడా ప్రార్థనలో ముందుకు సాగుదాం. దయచేసి మరి ఆహ్వానిస్తున్నాను. జేమ్స్, అలాగే సోమయ్య, బ్రదర్ లూకా గారు, అలాగే గిడ్జోన్, అలాగే జోషప్ అందరూ కూడా పైకి రావాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నానండి. ఒక నిమిషం. జోషప్ వచ్చి గిడ్జోన్ ఇటువైపు వచ్చి ఒక నిమిషం. గిడ్జోన్ ప్రార్థనలో నడిపిస్తారు. ముఖ్యంగా క్రొత్త బక్షపల్లి గ్రామము, పాత బక్షపల్లి గ్రామం రక్షణ కొరకు గిడ్జోన్ ప్రార్థన చేస్తారు. మహిమ కలిగిన దేవాజయములకు అధిపతి ప్రభావ నీకే స్తుతులు స్తోత్రములయ్యా. ఇవి ఎక్కువ జముల సమయంలో ప్రవహిస్తుంది మాకు ఇచ్చిన చక్కని అవకాశమును బట్టి ప్రభావ నేను స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాము తండ్రి. దేవా, దీక్ష ప్రార్థన కూడికలో దేవేసు మీరు మహిమ పొందుతున్నారు. దేవ, నీకు వందనాలు. దేవ, మా సంఘానికి ఇచ్చిన తండ్రి గొప్ప తలాంతుని బట్టి నీకు స్తోత్రములు. దేవా, నీకు స్తోత్రములు. ప్రేయర్ వారియర్ మినిస్ట్రీలో దేవేసు మీరు మహిమ పొందారు తండ్రి, నీకు స్తోత్రములు చెల్లించుకున్నాము. దేవా, ప్రేయర్ వారియర్ మినిస్ట్రీ ద్వారా తండ్రి మీరు గొప్ప కార్యములు చేయుచున్నారు తండ్రి, నీకు స్తోత్రములు. పరిశుద్ధుల వందనాలు. ఇదిగో దేవా, ఈ దీక్ష ప్రార్థన కోడికల ద్వారా తండ్రి 30 రోజుల ప్రార్థన కోడికలు ప్రవహిస్తూ ప్రతిరోజు తండ్రి మేము తండ్రి మా మోకాల్లో వచ్చి ప్రార్థన చేయుచుండగా తండ్రి మీరు మా జీవితాల్లో తండ్రి గొప్ప కార్యములు అయితే చేయబోచున్నారు. దేవా, నీకు వందనాలు చెల్లించుకున్నాము. గొప్ప దేవుడా, నీకు స్తోత్రములు. మహిమ కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లించుకున్నాము తండ్రి. వందనాలయ్యా. నిత్యము దేవ వేలాది దూతల ద్వారా తండ్రి పరిశుద్ధులు అని దేవ కొనియాడబడుచున్న మా తండ్రి నీకు స్తోత్రములు. దేవ, నీకు వందనములు. దేవ, పరిశుద్ధులు నీకు వందనాలు తండ్రి. మాకు ఇచ్చిన ఈ చక్కని అవకాశాన్ని బట్టి ప్రభు నిన్ను స్తుతిస్తున్నాము. పాటల ద్వారా దేవయేసు, వాక్యము ద్వారా తండ్రి మీరు మహిమ పొందారు తండ్రి. దేవా, ఆరాధనలో తండ్రి మేమందరం ఆనందించుటకు తండ్రి ఈ యొక్క చక్కని మందిరంలో తండ్రి ఐక్యతగా దేవ ప్రార్థించుటకు తండ్రి మీరు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి ప్రభు నీకు స్తోత్రము.
పరిశుద్ధుడా వందనాలు చెల్లించుకున్నాం తండ్రి, వందనాలయ్యా. మా సంఘం ద్వారా తండ్రి యేసు మీరు అనేకమైన గొప్ప కార్యములను చేయుచున్నారు ప్రభునికి స్తోత్రములు. మా సంఘం ద్వారా తండ్రి యేసు నూతన ఆత్మల దేవ పట్టబడేలాగా మీరు సహాయాన్ని అనుగ్రహించండి. పరిశుద్ధాత్ముడా వందనాలు చెల్లించుకున్నామయ్యా. ఇదిగో దేవ ఈరోజు తండ్రి మా సంఘం అంతా దేవ ఏకముగా కూడి తండ్రి ప్రార్థించుచుండగా దేవయేసు మోకాల ప్రార్థన చేయుచుండగా తండ్రి యేసు ప్రతి ఒక్క రాష్ట్రాన్ని, ప్రతి ఒక్క జిల్లాని దేవ, ప్రతి ఒక్క గ్రామాన్ని మీరు అభిషేకించండి, ఆశీర్వదించండి అయ్యా. ప్రతి ఒక్క ఆత్మని మీరు ముట్టండి ప్రభునికి స్తోత్రములు చెల్లించుకున్నాం. ప్రతి ఒక్క మోకాళ్ళు దేవయేసు నీ సన్నిధిలో వంగి దేవ ప్రార్థించుటకు సహాయాన్ని అనుగ్రహించండి. ప్రతి ఒక్కరి జీవితాల్లో తండ్రి యేసు మీరు తండ్రి ఘనమైన కార్యములు జరిగించండి ప్రభునికి వందనాలు. మా పాపపు తండ్రి జీవితాలను దేవ విడిచిపెట్టి తండ్రి యేసు నీ సన్నిధి ఎందు దేవ, నీ సన్నిధిలో తండ్రి యేసు మీరు మోకరించుచుండగా తండ్రి మా పాపాలన్నీ విడిపించబడేలాగా సహాయాన్ని అనుగ్రహించండి దేవా. సాతాను యొక్క తండ్రి అపవాది కార్యములను దేవేసు మేము తండ్రి ఎదుర్కొనుటకు తండ్రి మాకు బలాన్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రములయ్యా. మేము తండ్రి అపవాదిని దేవ జయించుటకు మాకు ఇచ్చిన బలాన్ని బట్టి ప్రభు నీకు స్తోత్రములు. నీ శక్తిని మేము పొందుకున్నామయ్యా, నీకు స్తోత్రములు చెల్లించుకున్నాం. పరిశుద్ధ వందనములు. నీ శక్తి ద్వారా తండ్రి యేసు నీ పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా దేవయేసు మేము ప్రార్థించుచుండగా తండ్రి మా పాపాలను దేవ నీవు విడుచుచున్నావు తండ్రి, నీకు స్తోత్రములు. పరిశుద్ధ వందనములు. మా సంఘమును దీవించండి, ఆశీర్వదించండి. పేరు పేరున ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి ప్రభు నీకు వందనాలయ్యా. ఇదిగో దేవ ఈరోజు తండ్రి మేము తండ్రి గ్రామాల కొరకు ప్రార్థన చేయుచుండగా తండ్రి, రాష్ట్రాల కొరకు ప్రార్థన చేయుచుండగా దేవయేసు మీరు అభిషేకించండి దేవ. ఇదిగో తండ్రి ఈ దినము దేవయేసు నేను తండ్రి కొత్త బక్సిపల్లి ప్రాంతం కొరకు ప్రార్థన చేయుచున్నానయ్యా. కొత్త బక్సిపల్లిలో ఉన్న దేవ ప్రతి ఒక్క ఆత్మని మీరు ముట్టండి నీకు స్తోత్రములు దేవా. ప్రతి ఒక్క ఆత్మ దేవయేసు నీ చిత్తాలకు అప్పగించుకుంటున్నానయ్యా, నీకు వందనాలు చెల్లించుకున్నాం. పరిశుద్ధ వందనాలు దేవ. కొత్త బక్సిపల్లి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క గృహాన్ని మీరు తాకండి. గృహంలో ఉన్న తండ్రి ప్రతి ఒక్క వ్యక్తిని మీరు ముట్టండి అయ్యా, నీకు దేవానికి వందనాలు తండ్రి. ప్రతి ఒక్క వ్యక్తిని దేవేసు నీ స్వస్థత తండ్రి నీ రక్షణ మార్గంలోకి నడిపించండి అయ్యా, వందనాలు చెల్లించుకున్నాము దేవా. ప్రతి ఒక్కరిని దేవేసు పాపపు జీవితంలో నుంచి దేవ విడిపించండి అయ్యా, నీకు వందనములు దేవా. ఎన్నో తండ్రి ఎన్నో మందిరాలు దేవయేసు వారు నిర్మించుకుని ఉండగా తండ్రి యేసు ప్రతి ఒక్క మందిరానికి వెళ్ళి ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి అయ్యా, నీకు స్తోత్రములు దేవయేసు, నీకు వందనములు దేవా. చెట్లకు పుట్లకు దేవయేసు పూజించుచుండగా తండ్రి మీ యొక్క కృపను దయచేయండి అయ్యా. వారి కళ్ళు తెరవండి అయ్యా, నీకు స్తోత్రములు చెల్లించుకున్న ప్రభు వందనాలు దేవ. ప్రతి ఒక్కరి హస్తాలను దేవయేసు మీరు ముట్టండి అయ్యా. ప్రతి ఒక్కరి జీవితాలను మీరు ముట్టండి అయ్యా, నీకు స్తోత్రములు దేవ, నీకు వందనాలు. ప్రతి ఒక్కరు తండ్రి యేసు నీ సన్నిధానానికి వచ్చేలాగా సాయాన్ని దయచేయండి దేవానికి స్తోత్రములు దేవానికి వందనాలు దేవ. ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి అయ్యా. ఎంతో మంది దేవయేసు యవనస్తులు దేవ, ఎంతో మంది యవనరాణులు దేవయేసు ఎంతో మంది ఉండగా తండ్రి యేసు వారందరినీ మీరు ముట్టండి అయ్యా. పాపపు జీవితంలో దేవయేసు ప్రతి ఒక్కరు జీవించుచున్నారయ్యా. వారు ఏమి చేయించున్నారు వారు ఎరుగురు తండ్రి, నీకు వందనములు దేవ. మా యొక్క జీవితాలు తండ్రి యేసు మా యొక్క తండ్రి ప్రతి ఒక్క కార్యము దేవ వారికి తండ్రి ఒక మార్గంగా ఉండటానికి సహాయాన్ని దయచేయండి ప్రభావ. నీ జీవితాన్ని దేవ మేము అనుసరించుచుండగా తండ్రి నీ మార్గంలో మేము జీవించుచుండగా దేవేసు నీ మార్గాన్ని దేవ వారికి చూపండి నీకు స్తోత్రములు చెల్లించుకోండి. మా ద్వారా తండ్రి యేసు అనేకులు దేవ నీ రక్షణ మార్గములు తండ్రి నడిపించబడేలాగా సాయాన్ని అనుగ్రహించండి ప్రభా. ప్రతి ఒక్క యవనస్తుడితో మీరు మాట్లాడండి, ప్రతి ఒక్క యవనస్తురాలతో మీరు మాట్లాడండి నీకు స్తోత్రములు దేవ. గ్రామంలో తండ్రి ఎంతో మంది ఉండగా దేవ, కొత్త బక్సిపల్లి గ్రామంలో తండ్రి ఎంతో మంది ఉండగా దేవ మమ్ములను దేవయేసు నువ్వు ఏర్పరచుకున్నావు ఆయనకు స్తోత్రములు చెల్లించుకున్నాం. నీ రక్షణ మార్గంలోకి దేవ నడిపించుకుంటున్నావు ఆయనకు స్తోత్రములు, నీకు వందనాలు దేవ. మమ్ము వాళ్ళే దేవయేసు ప్రతి ఒక్కరిని దేవయేసు నీ యొక్క రక్షణ మార్గములకు నడిపించండి నీకు వందనాలు చెల్లించుకున్నాం దేవ. ఎంతో మంది దేవ స్త్రీలు దేవ కూలి పనికి వెళ్ళుచుండగా తండ్రి ప్రతి ఒక్కరి జీవితాన్ని మీరు ముట్టండి అయ్యా. వారి చేయి పనిలో దేవేసు వారిని దేవ తోడుగా ఉండండి నీకు స్తోత్రములు. వారికి దేవ పని చేయుట తినుట దేవ పడుకునుట తండ్రి ఎంతే తెలుసయ్యా, నీకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి యేసు. నీవే నిజమైన దేవుడు అని దేవ తెలుసుకునేలాగా సాయాన్ని అనుగ్రహించండి ప్రభా దేవ. వారి తండ్రి నీ రక్షణ మార్గంలో నడిపించండి ప్రభు, నీకు స్తోత్రములు. పాపపు జీవితాలు తండ్రి విడిచిపెట్టేలాగా సహాయం దయచేయండి ప్రభా దేవ. గ్రామంలో తండ్రి యేసు వారు తండ్రి గొడవలు పడుచుండగా తండ్రి ఇరువురుతో దేవయేసు గొడవలు పడుచుండగా దేవయేసు మీ యొక్క సహాయాన్ని దయచేయండి ప్రభా తండ్రి. వారికి తండ్రి ఓర్పును సహనాన్ని దేవ ప్రతి ఒక్కటి దయచేయండి ప్రభు, నీకు స్తోత్రములు దేవ. గ్రామమును దీవించండి, బక్సిపల్లి గ్రామమును ఆశీర్వదించండి అయ్యా. బక్సిపల్లి గ్రామ పెద్దలతో మీరు మాట్లాడండి అయ్యా, గ్రామ పెద్దలతో మీరు మాట్లాడండి నీకు స్తోత్రములు. ఏ విధంగా దేవయేసు గ్రామాన్ని దేవ నీ మార్గంలో తండ్రి నడిపించాలో ఆ యొక్క ఆలోచనలు దయచేయండి ప్రభా. గ్రామ పెద్దలతో మీరు మాట్లాడండి, గ్రామ పెద్దలను మీరు దీవించండి, ఆశీర్వదించండి నీకు స్తోత్రములు. ఇదిగో దేవ పాత బక్సిపల్లి గ్రామం కొరకు ప్రార్థన చేయించున్నానయ్యా. పాత బక్సిపల్లి గ్రామంలో తండ్రి యేసు మీరు దీవించండి, ఆశీర్వదించండి.
పాత బెక్స్పల్లి గ్రామ పంచాయతీని మీరు దీవించండి ప్రభు, ఆశీర్వదించండి ప్రభు. గ్రామ పెద్దలను మీరు దీవించండి, ఆ గ్రామ అధికారులను మీరు ఆశీర్వదించండి. నీకు వందనములు దేవా. పాత బెక్స్పల్లి గ్రామంలో తండ్రి ఎంతమంది అయితే ఉన్నారు ప్రతి ఒక్కరి జీవితాలను మీరు తాకండి అయ్యా. దేవానికి స్తోత్రం చెల్లించిన పరిశుద్ధుల వందనాలు. ఎంతమంది అయితే ఉన్నారో దేవ ప్రతి ఒక్కరికి నీ నామం ఎరుగులాగున సాయాన్ని దయచేయండి దేవా. ఈ యొక్క వేకుజాముల సమయంలో దేవేసి ప్రతి ఒక్కరూ దాన్ని నిద్రించుచుండగా దేవ వారి యొక్క జీవితాలను మీరు ముట్టండి అయ్యా. నీకు స్తోత్రములు చెల్లించుకున్నాము. నీ శక్తితో దేవేసి మేము ప్రార్థిస్తున్నామయ్యా. నీ యొక్క అభిషేకం కలిగి దేవ మేము ప్రార్థన చేయించున్నాం తండ్రి. నీకు స్తోత్రములు దేవ. పాత బెక్స్పల్లి గ్రామం దేవేసి నీ రక్షణ మార్గమునకు దేవ అధికారులుగా ఉండులాగా సహాయాన్ని దయచేయండి ప్రభు. ప్రతి ఒక్కరు దేవ నీ రాజ్యాన్ని పొందులాగా సహాయాన్ని దయచేయండి తండ్రి. నీకు వందనాలు దేవ. వారి తండ్రి నీ నామం ఎరుగులాగా సహాయాన్ని దయచేయండి ప్రభు. పాపపు జీవితాన్ని దేవ విడిచిపెట్టులాగా మీ సహాయాన్ని దయచేయండి ప్రభు. నీకు వందనాలు చెల్లించుకున్నాము దేవ. ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి, స్వస్థపరచండి ప్రభు. అనారోగ్యంతో ఉన్న వారిని మీరు స్వస్థపరచండి అయ్యా. సంపూర్ణ ఆరోగ్యాన్ని మీరు దయచేయమని వేడుకున్నాం అయ్యా. నీకు స్తోత్రములు దేవా. ఈ యొక్క 2 గ్రామాల దేవ, కొత్త బెక్స్పల్లి గ్రామం, పాత బెక్స్పల్లి గ్రామం దేవాయస్సు నీ చిత్తానికి అప్పగించుకున్నామయ్యా. నీ అభిషేకం ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభు. 2 గ్రామాలకు దేవాయస్సు మీ యొక్క కృపా కాపుదల దయచేయండి ప్రభు. నీకు స్తోత్రములు. ఆ గ్రామంలో దేవాయస్సు నీ సువార్త తండ్రి చెప్పుటకు తండ్రి మాకు సహాయాన్ని అనుగ్రహించండి ప్రభు. నీకు స్తోత్రములు. వీధిలో వాడల్లో దేవాయస్సు మేము తండ్రి మా యొక్క సంఘంతో దేవ ఐక్యతగా కూడి తండ్రి వారికి దేవ నీ నామాన్ని దేవ చెప్పుటకు మాకు సహాయాన్ని అనుగ్రహించండి ప్రభు. నీ యొక్క కార్యములను దేవాయస్సు చెప్పుటకు మాకు సహాయాన్ని అనుగ్రహించండి దేవ. నీ వాక్యము దేవ అక్కడ విస్తరింపజేయండి. నీకు స్తోత్రములు చెల్లించుకున్నాం. మా సంఘానికి దేవ మీ యొక్క కృపా కాపుదలు దయచేయండి ప్రభు. నీకు స్తోత్రములు. ఆ రెండు గ్రామాలు దేవ, కొత్త బెక్స్పల్లి గ్రామం, పాత బెక్స్పల్లి గ్రామం దేవ సువార్త చెప్పుటకు తండ్రి నీవు తండ్రి మా కృపను దయచేయండి. నీ సువార్త ద్వారా తండ్రి ఎంతో మంది మారుటకు నీ కృపను దయచేయండి ప్రభు. నీకు వందనాలు. ప్రతి ఒక్కరు తండ్రి యేసు నీ సన్నిధికి చేరులాగున దేవ. ప్రతి ఒక్కరు దేవ యేసు నీ మందిరంలో దేవ మోకరించి ప్రార్థన చేయి కృపను దయచేయమని ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. స్తోత్రం స్తోత్రం. జేమ్స్ కొంచెం దగ్గరండి. సౌమ్య కొంచెం దగ్గరండి. లుకనియా కొంచెం దగ్గరండి. ఇంకొంచెం దగ్గరండి. జేమ్స్ కొంచెం దగ్గర. కొంచెం గుడ్డియన్ ఇటువైపు వచ్చి, జాషువా ఇటువైపు వచ్చి కొంచెం దగ్గరికి కొంచెం దగ్గరికి. జోషెఫ్ ప్రార్థనలు నడిపిస్తారు. కృతగలబంద గ్రామం కొరకు జోషెఫ్ ప్రార్థన చేస్తారండి. దేవుని సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుతాం. స్తోత్రాలు ప్రభా, స్తోత్రాలు 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 స్తోత్రాలు. హల్లెలూయా స్తోత్రాలు, హల్లెలూయా స్తోత్రాలు, హల్లెలూయా స్తోత్రాలు. ప్రభువానికి ప్రార్థన చేసుకుంటున్నాం. స్తోత్రాలు 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 ప్రభా. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మాగనుడా, నీతిమంతుడా, సర్వశక్తిమంతుడానికి స్తోత్రములు. పరిశుద్ధ ఆత్మదేవుడానికి స్తోత్రములయ్యా. అయ్యా ఇంత మంచి సమయం, ఇంత మంచి గడియ, ఇంత మంచి దినం ఇచ్చినందుకు వందనములు, స్తోత్రములయ్యా. పరిశుద్ధ ఆత్మదేవుడా మరలా తండ్రి అయ్యా ఈ దినములు మమ్మల్ని ఆవలెత్తినందుకు వందనములు, స్తోత్రములు తండ్రి. అయ్యా నువ్వు చేసిన ఉపకారములు బట్టి, నువ్వు చేసిన మేళ బట్టి తండ్రి, నువ్వు చేసిన ఘనకార్యములు బట్టి తండ్రి వందనములు, స్తోత్రములయ్యా. అయ్యా నాన్న యేసు అయ్యా ఈ దినములో తండ్రి అయ్యా నిన్ను ఆరాధించుటకు, నిన్ను ప్రార్థించుటకు, అయ్యా నిన్ను స్తుతించుటకు తండ్రి అయ్యా మమ్మల్ని వారపరుచుకున్నందుకు వందనములు, స్తోత్రములయ్యా. అయ్యా తండ్రి యేసు ఈ దీక్ష ప్రార్థన తండ్రి అయ్యా దీక్ష ప్రార్థనలో తండ్రి అయ్యా నన్ను మోకరించి అయ్యా నీ సేవకుడితో పాటు ప్రార్థన చేసి ఇటు ధన్యత ఇచ్చినందుకు వందనములు, స్తోత్రములయ్యా. పరిశుద్ధ ఆత్మదేవుడానికి స్తోత్రములు, పావనుడానికి స్తోత్రములు, దయామయుడానికి స్తోత్రములు, కరుణామయుడానికి స్తోత్రములయ్యా. పరిశుద్ధ ఆత్మదేవుడానికి స్తోత్రములు. దేవాయి పెందలక్కడ సమయంలో తండ్రి అయా రేవు మొదలుకుని తండ్రి అయా నిన్ను అయ్యా ఆరాధించుటకు, నిన్ను ప్రార్థించుటకు, అయ్యా నేను కనపరచుటకు నాన్న అయ్యా ఇటు భాగ్యం ఇచ్చినందుకు వందనములు, స్తోత్రములయ్యా. పరిశుద్ధ ఆత్మదేవుడానికి స్తోత్రములు. దేవాయేసు ఇదే కాల సమయంలో తండ్రి నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచము, అప్పుడు మా దినము సంతోషంతో ఉల్లాసించుతము తండ్రి. నీకు స్తోత్రములు. పరిశుద్ధ ఆత్మదేవుడానికి స్తోత్రములయ్యా. దేవానికి స్తోత్రములు, నానా స్తోత్రములయ్యా. పరిశుద్ధుడానికి స్తోత్రములు. అయ్యా నువ్వు చేసిన ఉపకారం బట్టి వందనములయ్యా. దేవా నువ్వు చేసిన మేళ బట్టి వందనములు, స్తోత్రములయ్యా. అయ్యా నాన్న యేసు నాకంటే ముందు ప్రార్థన చేసిన సౌత్రు ప్రార్థన ఆలకించమని ప్రార్థన చేయించున్నాను. అయ్యా తన ప్రార్థనకు ప్రతిఫలం అనుగ్రహించి
దీవించమని ప్రార్థన చేయొచ్చును తండ్రి. నీకు స్తోత్రములు తండ్రి, నీకు స్తోత్రములు అయ్యా. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు దీవించండి, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు దీవించమని ప్రార్థన చేయొచ్చునయ్యా. ప్రతి ఒక్కరి పని ఆత్మ నింపమని ప్రార్థన చేయొచ్చును, ప్రతి ఒక్కరి పని అభిషేకం నింపమని ప్రార్థన చేయొచ్చును తండ్రి. నీకు స్తోత్రములు అయ్యా. నీ అభిషేకంతో నీ ఆత్మతో నాన్న అయ్యా ఈ క్షణంలో అయ్యా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అయ్యా కమ్ముకునేలాగా సహాయం ఇచ్చమని ప్రార్థన చేయొచ్చును. ప్రతి ఒక్కరి పని ఆత్మ నింపమని ప్రార్థన చేయొచ్చును తండ్రి. నీకు స్తోత్రములు పరిశుద్ధుడానికి స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవుడానికి స్తోత్రములు అయ్యా. నిన్ను ఆహ్వానించుచున్నామయ్యా, అయ్యా నిన్ను ఆహ్వానించుచున్నాము తండ్రి. నీకు స్తోత్రములు అయ్యా. యేసు నానానికి వందనములు, యేసు పరిశుద్ధాత్మ దేవుడానికి స్తోత్రములయ్యా. పరిశుద్ధుడానికి స్తోత్రములు, పావనుడానికి స్తోత్రములయ్యా. నానానికి స్తోత్రములు, దేవానికి స్తోత్రములయ్యా. ఇదిగో తండ్రి సమయం ఉంది తండ్రి అయ్యా. మా కొత్తగొలవంద గ్రామాన్ని దీవించండి అయ్యా. అయ్యా మా కొత్తగొలవంద గ్రామాన్ని ఆశీర్వదించమని ప్రార్థన చేయొచ్చునయ్యా. అయ్యా నా సొంత గ్రామం అయ్యా, అయ్యా నా సొంత జనులయ్యా, అయ్యా నా సొంత ప్రజలయ్యా. దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. పరిశుద్ధాత్మ దేవుడానికి స్తోత్రములు అయ్యా. అదే గ్రామంలో ఏర్పరచుకున్నావయ్యా, అదే గ్రామంలో ఆవనెత్తినందుకు వందనములు, స్తోత్రములయ్యా. అయ్యా నశించిపోడుకు అనేక మంది ఉండగా ప్రభా యేసు అయ్యా నన్ను నశించుకున్నట్లు అయ్యా నీ ఆత్మతో నన్ను ఆవనెత్తి, నీ ఆత్మతో నన్ను స్థిరపరిచి అయ్యా గ్రామం నుండి నన్ను అయ్యా లావనెత్తినందుకు వందనములు, స్తోత్రములయ్యా. నీ పరిశుద్ధ ఆత్మతో నన్ను బలపరిచి అయ్యా నీ రక్షణను రక్షించినందుకు వందనములు, స్తోత్రములయ్యా. పరిశుద్ధ ఆత్మ దేవుడానికి స్తోత్రములు అయ్యా. నానానికి స్తోత్రములు. ఎదుగో మా కొత్తగొలవంద గ్రామంలో ఎంతమంది అయినా అయ్యా నిన్ను ఎరుగు ఉన్నారు, నిన్ను నమ్ముకున్నారు. ప్రతి ఒక్కరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ప్రతి ఒక్కరిలో నాన్న ప్రతి ఒక్కరు ఆత్మ నాన్న బలపరచమని ప్రార్థన చేయొచ్చున్నాను. ప్రతి ఒక్కరి పైన నీ అభిషేకం నింపమని ప్రార్థన చేయొచ్చున్నానయ్యా. ప్రతి ఒక్క విశ్వాసము రెట్టింపు చేయమని ప్రార్థన చేయొచ్చున్నాను తండ్రి. నీకు స్తోత్రములు పరిశుద్ధాత్మ దేవుడానికి స్తోత్రములు అయ్యా. నేను ఎరగని వారు అనేక మంది ఉండగా ప్రభా అయ్యా యేసు ప్రతి ఒక్కరు ఎరుగులాగా సహాయం చేయండి అయ్యా. భయంకరమైన విగ్రహారాధనకు గురైపోతుండగా ప్రభా అయ్యా, భయంకరమైన పాపానికి గురైపోతుండగా ప్రభా యేసు రక్షించండి అయ్యా. విడుదల పరచమని ప్రార్థన చేయొచ్చున్నాను. ప్రతి ఒక్క సాతాన సంఖ్యల నుండి మా గ్రామాన్ని విడుదల చేయమని ప్రార్థన చేయొచ్చున్నాను తండ్రి. నీకు స్తోత్రములు అయ్యా. యేసు ప్రతి ఒక్క అంధకారపు చీకటి నుండి యేసు నామములో తండ్రి విడుదల చేయమని ప్రార్థన చేయొచ్చున్నాను తండ్రి. నీకు స్తోత్రములు పరిశుద్ధాత్మ దేవుడానికి స్తోత్రములు. జ్ఞాపం చేసుకోండి అయ్యా. ఈ సమయం అది మా కొత్తగొలవంద గ్రామాన్ని జ్ఞాపం చేసుకోండి అయ్యా. అయ్యా జ్ఞాపం చేసుకోండి అయ్యా. అయ్యా నా తల్లి నివసించుచున్నదయ్యా, నా తండ్రి నివసించుచున్నాడయ్యా, నా రక్త సంబంధులు నివసించుచున్నారయ్యా, మా బంధువులు నివసించుచున్నారయ్యా. అయ్యా మా సొంత జనులయ్యా, అయ్యా మా ప్రజలయ్యా, మా సొంత జనులు తండ్రి. కాపాడమని ప్రార్థన చేయొచ్చున్నాను, రక్షించమని ప్రార్థన చేయొచ్చున్నాను తండ్రి. నీకు స్తోత్రములు. ఈ క్షణంలో తండ్రి, ఈ ఉదయకాల సమయంలో తండ్రి అయ్యా ఏ ఒక్క జాములో తండ్రి అయ్యా మా గ్రామం కొరకు ప్రార్థన చేయొచ్చున్నానయ్యా, మొరపెట్టుచున్నానయ్యా. మా గ్రామాన్ని రక్షించు తండ్రి, మా గ్రామ ప్రజలను రక్షించండి అయ్యా. ఏ యొక్క పాపం మా గ్రామంపై ఏలుబడి చేయించున్నదో ఈ క్షణంలో తండ్రి యేసు నామములో తండ్రి ఆ పాపాన్ని ఆ యొక్క సాతాను తండ్రి దూరపరచమని ప్రార్థన చేయించున్నాను తండ్రి. నీకు స్తోత్రములు. ఏ యొక్క కామపు ఆలోచన మా గ్రామంపై ఏలుబడి చేయించున్నావు, ఏ యొక్క పాప ఉద్దేశం మా గ్రామంపై ఏలుబడి చేయించున్నావు తండ్రి. ఈ క్షణంలో తండ్రి యేసు నామములో దూరపరచండి అయ్యా. అయ్యా తండ్రి నీకు స్తోత్రములు, ప్రభానికి స్తోత్రములు అయ్యా. మా గ్రామ నాయకులు దీవించండి, మా గ్రామ సర్పంచ్ని దీవించండి, మా గ్రామ పెద్దలు దీవించమని ప్రార్థన చేయించున్నాను తండ్రి. నీకు స్తోత్రములు అయ్యా. నీకు ఏ యొక్క ఆత్మ నశించిపోవడం ఇష్టము లేదయ్యా. అయ్యా పరిశుద్ధుడా, ప్రతి ఒక్క ఆత్మ శ్రేష్టమైనది, ప్రతి ఒక్క ప్రాణము శ్రేష్టమైనది చెప్పుచున్నావయ్యా తండ్రి. నీకు స్తోత్రములు. మా గ్రామాన్ని అతి ముఖ్యంగా ప్రేమించుచున్న యేసు ప్రభువా నీకు స్తోత్రములు. మా గ్రామాన్ని అతి ముఖ్యంగా నాన్న అయ్యా ప్రేమించుచున్న తండ్రి నీకు స్తోత్రములు, ప్రభువానికి స్తోత్రములు. మా గ్రామానికి రక్షణలో నడిపించండి అయ్యా. మా గ్రామ ప్రజలు యేసుక్రీస్తుని ఎరుగుటకు సహాయం చేయండి తండ్రి. నీకు స్తోత్రములు. ప్రతి ఒక్కరు తండ్రి యేసుక్రీస్తు నిజమైన దేవుడు, యేసుక్రీస్తు ప్రతి ఒక్క పాప నుండి విడిపించేవాడు, ప్రతి ఒక్క అంధకార చీకట్ల నుండి విడిపించేవాడు ఎరుగులాగా సహాయం చేయమని ప్రార్థన చేయొచ్చున్నాను తండ్రి. నీకు స్తోత్రములు. జ్ఞాపం చేసుకోండి అయ్యా.
అయ్యా మా కొత్తగూడెం గ్రామాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా ప్రార్థన చేయుచున్నానయ్యా. మా కొత్తగూడెం గ్రామం పక్షాల నుండి ప్రార్థన చేయుచున్నాను తండ్రి, నీకు స్తోత్రములు. అయ్యా జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయుచున్నాను. ప్రతి ఒక్క పాపం నుండి విడిపించండి అయ్యా. ప్రతి ఒక్క యేసుక్రీస్తుని ఎరుగులాగా సహాయం చేయమని ప్రార్థన చేయుచున్నాను తండ్రి, నీకు స్తోత్రము. ఈ క్షణంలో తండ్రి మా గ్రామంలో యొక్క అనారోగ్యం ఉంటూ తండ్రి యేసును స్వస్థాన్ని గురించమని ప్రార్థన చేయించున్నాను. ఏ యొక్క నాన్న కుటుంబం తండ్రి శాంతి సమాధానం లెక్క జీవించుతుంటే ప్రభా యేసునామములో సమాధానం కలుగు చేయమని ప్రార్థన చేయించున్నాము తండ్రి, నీకు స్తోత్రము. అయ్యా మా గ్రామంలో తండ్రి ఎవరైతే తండ్రి అయ్యా వివాహం చేసుకొని అనేక సంవత్సరంలో అవుతుండగా ప్రభా అయ్యా నాన్న గర్భ ఫలము లేకుండా బాధపడచుంటుంది. అయ్యా యేసు గర్భ సంతానం లేక బాధపడుచుంటూ ప్రభా ఈ క్షణంలో తండ్రి యేసు నామములో తండ్రి ఆ గర్భ ద్వారాలు తెరవమని ప్రార్థన చేయించున్నాను తండ్రి, నీకు స్తోత్రములు. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతి నింపయ్యా. ప్రతి ఒక్క కుటుంబంలో సమాధానం నింపయ్యా. ప్రతి ఒక్క కుటుంబంలో తండ్రి అయ్యా నెమ్మది నింపమని ప్రార్థన చేయించున్నానయ్యా. ఆర్థిక బాధలతో ఇబ్బంది పడుచున్న కుటుంబాలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయా యేసు దుఃఖకరమ బాధతో అయా వేదనకరమ జీవితంతో బ్రతుకుచున్న కుటుంబాలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. శాంతి కలుగు చేయండి అయ్యా. సమాధానం కలుగు చేయండి అయ్యా. మా గ్రామ యవనస్తులు దీవించండి అయ్యా. మా గ్రామ యవనరాన్నులు దీవించండి ప్రభా, స్తోత్రములు. ప్రతి ఒక్కరి పైన ప్రతి ఒక్కరిపై నీ ఆత్మ నింపమని ప్రార్థన చేయించున్నాను. ప్రతి ఒక్కరిని కృపని గురించి మేము ప్రార్థన చేయించున్నాను తండ్రి, నీకు స్తోత్రములు. దేవానికి స్తోత్రములు, ప్రభానికి స్తోత్రములు తండ్రి. ఈ క్షణంలో తండ్రి యేసు నీ నామం మా గ్రామం పైకి అయ్యా నీ యొక్క రక్షణ మా గ్రామం పైకి దిగువచ్చులాగా సహాయం చేయండి అయ్యా. ఈ క్షణంలో తండ్రి అనేక మంది యేసుక్రీస్తు ఎరుగులాగా సహాయం చేయమని ప్రార్థన చేయించున్నాను అయ్యా. ప్రతి ఒక్కరితో మాట్లాడండి. ప్రతి ఒక్క గుమ్మంతో మాట్లాడండి. ప్రతి ఒక్క గృహంతో మాట్లాడమని ప్రార్థన చేయించున్నాను తండ్రి, నీకు స్తోత్రములు. ఈ క్షణంలో తండ్రి యేసుక్రీస్తు నామములో తండ్రి మా గ్రామం పైకి రక్షణ దిగివచ్చులాగా సహాయం చేయండి అయ్యా. రక్షణ తండ్రి యేసుక్రీస్తు నామములో తండ్రి ప్రతి ఒక్కరు తండ్రి అయ్యా రక్షణ పొందుకుంటూ సహాయం చేయమని ప్రార్థన చేయొచ్చు. నువ్వు మాట్లాడయ్యా అయ్యా. నీ దర్శనాల ద్వారా మాట్లాడేవాడు అయ్యా. నువ్వు కళల ద్వారా మాట్లాడేవాడు అయ్యా. అయ్యా నీ ప్రవచనాల ద్వారా మాట్లాడేవాడు అయ్యా. ప్రతి ఒక్కరు తండ్రి ఈ క్షణంలో యేసుక్రీస్తు స్వరమేనులాగా సహాయం చేయమని ప్రార్థన చేయొచ్చున్నాను తండ్రి, నీకు స్తోత్రములు. అయ్యా నీ స్వరమైనట్టుకు సహాయం చేయండి అయ్యా. అయ్యా వినగల చెవులు మా గ్రామానికి దయచేయమని ప్రార్థన చేయించున్నాను అయ్యా. యేసు నీకు వందనములు, ప్రభానికి స్తోత్రములు తండ్రి. అయ్యా తండ్రి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా సొంత గ్రామాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా నా జన్మభూమిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేయించున్నాను తండ్రి, నీకు స్తోత్రములు, ప్రభానికి స్తోత్రములు, దేవానికి స్తోత్రములు. అతి ముఖ్యంగా తండ్రి నా తల్లిదండ్రిని దీవించండి. నా తల్లిదండ్రిని ఆశీర్వదించండి అయ్యా. అయ్యా నా కుటుంబంలో తండ్రి నన్ను ఏర్పరచుకున్నట్లు అయ్యా మా అమ్మ నన్ను కూడా ఏర్పరచుకోమని ప్రార్థన చేయించున్నాను. మా అమ్మ నాన్న యేసుక్రీస్తుని ఎరుగులాగా సహాయం చేయండి. యేసుక్రీస్తును తండ్రి నమ్ముకునేలాగా సహాయం చేయమని ప్రార్థన చేయించాను అయ్యా. నీ రక్షణలు తండ్రి నడిపించమని ప్రార్థన చేయించున్నాను అయ్యా. అయ్యా భయంకరమైన అయ్యా నరకం నేను తప్పించమని ప్రార్థన చేయించున్నాను తండ్రి, నీకు స్తోత్రములు, ప్రభానికి స్తోత్రములు. అయ్యా నీ రాకట సమీపించుచుండగా ప్రభా నా కుటుంబము తండ్రి అయ్యా నా కుటుంబము తండ్రి సిద్ధపడుండులాగా సహాయం చేయమని ప్రార్థన చేయించున్నాను అయ్యా. అయ్యా నీ పెళ్లి కుమారుడుగా వచ్చుచుండగా ప్రభా పెళ్లి కుమార్తెలుగా నా కుటుంబం తండ్రి నీ ఎదుట నిలువుడు కూడా సహాయం చేయమని ప్రార్థన చేయించున్నాను తండ్రి, నీకు స్తోత్రములు, ప్రభానికి స్తోత్రములు, దేవానికి స్తోత్రములు. నా కుటుంబం వల్ల అనేక కుటుంబములు ఉన్నావయ్యా. ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించండి. ప్రతి ఒక్క కుటుంబాన్ని రక్షించమని ప్రార్థన చేయించున్నాను. మా మా గ్రామాన్ని మా గ్రామ యవనస్తులు తండ్రి ఉద్యోగాలకు ప్రయత్నించుచుండగా ప్రభా అయ్యా నిరోగ్య ఉద్యోగం నుండి విడిపించమని ప్రార్థన చేయించున్నాను తండ్రి, నీకు స్తోత్రములు. మా గ్రామానికి తండ్రి ఆర్థికంగా తండ్రి ఆత్మలో తండ్రి నెమ్మదిలో తండ్రి బలపరచమని ప్రార్థన చేయించున్నాను తండ్రి, నీకు స్తోత్రములు, ప్రభానికి స్తోత్రములు. మా గ్రామం వల్ల అనేక గ్రామంలో ఉండగా ప్రభా ప్రతి ఒక్క గ్రామాన్ని దీవించమని ప్రతి ఒక్క గ్రామాన్ని జ్ఞాపకం చేసుకోమని తండ్రి అయ్యా నీకే మహిమ ఘనత ప్రభువులు అర్పించచ్చు. ఈ చిన్న ప్రార్థన నా చూడు పరిశుద్ధుడు క్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. జోషువా సనర్జిపల్లి ఛత్రపూర్ పట్టణము ఆ ప్రాంతం కొరకు ప్రార్థిస్తారు. 5 నిమిషాలు చొప్పున ప్రార్థన చేస్తారు. స్తోత్రముల ప్రభా, స్తోత్రములు 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 స్తోత్రముల ప్రభా. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా
మహిమగల దేవ, కృపగల తండ్రి, పరిశుద్ధ ఆత్మ దేవుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. రాజులకు రాజా, ప్రభులకు ప్రభా, సైన్యములకు అధిపతి నా తండ్రి, పరిశుద్ధ ఆత్మ దేవుడా, నీకే స్తోత్రములు ప్రభా. శుభ ఉదయం తెలియపరుస్తున్న పరిశుద్ధ ఆత్మడా, నీకు వందనాలు 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 స్తోత్రములు ప్రభా. నాయనా, గడిచిన కాలమంతా ప్రభా నీ రెక్కల చాట నన్ను మమ్మను కాచి కాపాడి ప్రభా నాయనా, మరొక నూతనమైన దినములు ప్రభా నాయనా, ప్రభా ఈ దీక్ష ప్రార్థన పండుగలు ప్రభా ఈ కూడుకులు దినమందు ప్రభా నాయనా, నాయన మందిరములో ప్రభా నాయన సంఘమంతా కూడి నిన్ను ఆరాధించడానికి, స్తుతించడానికి, మహిమపరచడానికి ప్రభా నాయన ఇంత గొప్ప భాగ్యము తరడు మాకు ఇచ్చినందుకే నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము చెల్లిస్తున్నాము ప్రభా. నాయనా నీకు వందనాలు. మరొక నాయన నూతనమైన దినములో ప్రభా నిన్ను నానానబ్బాని ప్రభా పిలుచుకునే గొప్ప భాగ్యం మాకు ఇచ్చావయ్యా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము చెల్లిస్తున్నాము ప్రభా. ప్రభా మేమేమై ఉన్నామో ప్రభా కేవలం నీ కృప, నీ దయా, నీ కటాక్షం ప్రభా నాయన. మా బలము కాదు, మా జ్ఞానము కాదు, మా శక్తి కాదు ప్రభా నాయన. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము చెల్లిస్తున్నాము ప్రభా నాయన. ఈ ఉదయకాల సమయమందు ప్రభా నీ కృప చేత మమ్మల్ని తృప్తిపరచుము ప్రభా. అప్పుడు మా దినములంతా ఉత్సాహం సంతోషించదని ప్రభా నీ లేఖలను చెబుతాము. అవును ప్రభా నాయన, నీ కృప చేత మమ్మల్ని తృప్తిపరచమయ్యా. యేసు నీకు వందనాలు ప్రభా నాయన. పరిశుద్ధ ఆత్మ దేవుడా నాయన, ప్రభా ఈ దినమందు ప్రభా నాయన ముఖ్యంగా ప్రభా నాయన ప్రభా సన్నార్జపల్లి నాయన ఛత్రపరినిత్తమై ప్రభా నీ సన్నిధిలో ప్రభా నేను ప్రభా జ్ఞాపకం చేసుకెళ్ళి ప్రభా ఆ ప్రాంతాల్లో ప్రభా మీరు దీవించు తండ్రి, నీకు వందనాలు ప్రభా నాయన. మహిమగల దేవ నాయన ఛత్రపురిని ప్రభా నాయన చనార్చపల్లిని ప్రభా ముఖ్యంగా ప్రభా నీ సన్నిధిలో ప్రభా నాయన విజ్ఞాపన చేయించున్నాను ప్రభా నాయన. పరిశుద్ధాత్మ దేవుడనైన రెండు ప్రాంతాల నిత్తమై ప్రభా నీ సన్నిధిలో ప్రభా నాయన మోకాలోచి ప్రభా నీ సన్నిధిలో విజ్ఞాపన చేయించు, ప్రార్థన చేయించున్నాను తండ్రి. నాయన దర్శించండి ప్రభా నాయన ఆ ప్రాంతాన్ని ప్రభా మీరు దర్శించండి, మీరు మాట్లాడమని ప్రార్థన చేయించున్నాను. యేసయ్యా నీకు వందనాలు ప్రభా నాయన. మహిమగల దేవానికి వందనాలు ప్రభా నాయన. ప్రజలతో మీరు మాట్లాడండి ప్రభా, ఆ ప్రజలతో మీరు దర్శించండి ప్రభా, నీకు వందనాలు తండ్రి. వందనాలు, స్తోత్రములు 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 తండ్రి. యేసయ్యా నాయన ప్రభా నీవు దర్శించలే తప్ప ప్రభా నీవు ఆక్రచించే ప్రభా ఎవరిని సన్నిధికి రాలేదయ్యా. ప్రభా మీరు దర్శించండి నాయన, మీరు ఆక్రచించండి ప్రభా, మీరు నాయన మాట్లాడండి ప్రభా. యేసు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా నాయన. ప్రభా సన్నార్జపల్లి ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన. నాయన ఛత్రపురిని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి. యేసు నీకు వందనాలు ప్రభా నాయన. ఈ ఆత్మ నశించకూడదు, మీకు ఇష్టం లేదు ప్రభా నాయన. ప్రభా నాయన ఈ దీక్ష ప్రార్థన కూడికందు ప్రభా నాయన ప్రభా నీ సన్నిధిలో ప్రభా ఒక ఆసక్తితో ప్రభా నేను ఒక కసితో ప్రభా ఒక దీక్షతో ప్రభా నీ సన్నిధిలో విజ్ఞాపన చేయించున్నాను ప్రభా. ఛత్రపరినిత్తమై ప్రభా సనార్జపరినిత్తమై ప్రభా నీ సన్నిధిలో విజ్ఞాపన చేయించున్నాను ప్రభా నాయన. నీ సన్నిధిలో గోజాడుతున్నాను ప్రభా నాయన. రెండు ప్రాంతాలు మీరు దర్శించమని ప్రార్థన చేయించున్నాను యేసు నాయనా నీకు వందనాలు. ఆ ప్రాంతాలతో మీరు మాట్లాడండి ప్రభా నాయన. ప్రతి గడపను మీరు ముట్టి దర్శించమని ప్రార్థన చేయించున్నాను యేసయ్యా నీకు వందనాలు ప్రభా నాయన. మహిమగల దేవా దర్శించండి ప్రభా, దర్శించండి యేసు నీకు వందనాలు ప్రభా నాయన. ఈ సమయం అందు ప్రభా నాయన, ఈ గడి అందు ప్రభా నాయన ఆ రెండు ప్రాంతాల్లో ప్రభా మీరు దర్శించమని ప్రార్థన చేయించున్నాను ప్రభా నాయన. ప్రభా నేను తెలిసిన వారు అనేక మంది ఉన్నారు ప్రభా నాయన. ఇంకా ప్రభా రక్షణలో ఒక ప్రభా నాయన నడిపించమని ప్రార్థన చేయించున్నాను ప్రభా నాయన. నాయన ఛత్రపురిని ప్రభా సన్నర్జపులి ప్రభా నిత్తమై ప్రభా నాయన ఈ సమయం అందు నీ సన్నిధిలో ప్రభా విజ్ఞాపన చేయించు ప్రభా నాయన. ప్రతి మోకాల ప్రభా నీ సన్నిధిలో వంచలకు ప్రభా సహాయం ఇచ్చేయమని ప్రార్థన చేయించున్నాను యేసయ్యా నీకు వందనాలు. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా నాయన. కనికరించండి ప్రభా నాయన, దీవించండి ప్రభా నాయన, ఆశీర్వదించమని ప్రార్థన చేయించున్నాను యేసయ్యా నీకు వందనాలు ప్రభా నాయన. కనికరించు ప్రభ, కనికరించు నాన్న. నీ సహాయం కుమ్మరించమని ప్రార్థన చేయించున్నాను. నీ ఆశీర్వాదాలు కుమ్మరించమని ప్రార్థన చేయించున్నాను ప్రభా నీకు వందనాలు నాయన. నాయన రాసగుండెని తీసి మాంసగుండెని మీరు దయచేయమని ప్రార్థన చేయించున్నాను ప్రభా. ప్రతి వ్యక్తితో మీరు మాట్లాడండి ప్రభా నాయన. ప్రతి వ్యక్తిని మీరు దర్శించమని ప్రార్థన చేయించున్నాను యేసయ్యా నీకు వందనాలు. ఆ ప్రాంతంలో పెద్దల్ని చిన్నలని ప్రతి యవనస్తుని
యవనరాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా నాయన. ప్రతి ఒక్కళ్ళు మారి మనసు దయచేయమని ప్రార్థన చేయించున్నాను. యేసయ్యా నీకు వందనాలు, పరిశుద్ధుడానికి వందనాలు, స్తుతులు స్తోత్రములు ప్రభా నాయన. ఆ గ్రామాల ప్రజల్ని చిన్నల్ని మీరు దీవించండి ప్రభా నాయన. నాయకుల్ని అధికారులు కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేయించున్నాను తండ్రి. నీకు వందనాలు, దర్శించండి ప్రభా. ఈ ఉదయకాల సమయం అంది ప్రభా నాయన, నీ సన్నిధిలో విజ్ఞాపన చేయించున్నాము ప్రభా నాయన. నాయన నీ పాదాలు బట్టి బ్రతిమలాడుకుంటున్నాము ప్రభా నాయన. ప్రాంతాలను మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆ ప్రాంతాలను మీరు దర్శించండి ప్రభా. ఆ ప్రాంతాలను మీరు ముట్టి స్వస్థపరచండి. యేసు నీకు వందనాలు ప్రభా, వందనాలు వందనాలు యేసయ్యా నీకు వందనాలు. మా విజ్ఞాపన ప్రార్థన ఆలకించండి ప్రభా, మా మొర ఆలకించండి ప్రభా. నీకు వందనాలు ప్రభా నాయన. నాయన మీరు చెప్పుతున్నాడు కూడా మీకు ఇవ్వడును ప్రభా, మేము అడుగుతున్నాము ప్రభా నాయన. ఈ సమయం అందే ప్రభా నైనా చొత్తరపూర్ ప్రాంతాన్ని ప్రభా, సనార్జబుల ప్రాంతాన్ని సన్నిధిలో ప్రభా మేము అడుగుతున్నాము ప్రభా. దర్శించండి, మారు మనసు దయచేయమని ప్రార్థన చేయించున్నాను తండ్రి. నీకు వందనాలు, వందనాలు ప్రభా నాయన. దర్శించండి, దర్శించండి, దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేయించున్నాను ప్రభా. ఈ సమయం అందు ప్రభా నాయన ప్రతి నాయన ప్రార్థన నీ సన్నిధికి చేర్చుకున్నామని మేము నమ్ముచున్నాము తండ్రి. నాతో మాట్లాడండి, మేము దర్శించండి ప్రభా నాయన. మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించి ఇచ్చిన ప్రార్థన యేసుక్రీస్తు నామములో బతిమాలి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. వెంకట్రేపూడి గ్రామం కొరకు సహోదరు లూకా గారు, బ్రదర్ లూకా గారు ప్రార్థన చేస్తారు. గ్రామం కొరకు, గ్రామం క్షేమం కొరకు, గ్రామం రక్షణ కొరకు. స్తోత్రములు దేవా, స్తోత్రములు, 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 స్తోత్రములు. ప్రియ పరలోకమందున్న మా తండ్రి, నీ అతి శ్రేష్టమైన నామమునకినైనా, నీ అతి ఉన్నతమైన నామమునకినైనా, నీ పరిశుద్ధమైన నామమునకినైనా, నీ మహోన్నతమైన నామమునకినైనా నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. అయ్యా గడిచిన దినాన్ని బట్టి నీ హస్తానికి సమర్పించుకుంటున్నాను దేవా. అయ్యా గడిచిన రాత్రి సంబంధించిన మా పడకల మీదనైనా శ్రద్ధగా లేవనెత్తుకొచ్చినైనా ఈ ఉదయకాల కూడా తోడేండి పరివెన. అయ్యా ఉదయకాల నాయన దీక్ష ప్రార్థన కూడిక పరిచర్యలనైనా మేమందరమైన నేను కూడినైనా నిన్ను ఆరాధించుటకినైనా, అయా నేను స్తుతించుటకినైనా, అయా నేను గణపరచుటకినైనా, అయా నేను ప్రార్థించుటకినైనా ఇటువంటి గొప్ప భాగ్యము తరుణి నుంచి నీకే స్తుతులు స్తోత్రాలు. అయా మోకాళ్ళ ప్రార్థన వంచి నిన్ను ప్రార్థించుటకినైనా, అయా నిన్ను స్తుతించుటకినైనా ఇటువంటి గొప్ప భాగ్యము తరుణి నిచ్చినకు నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాను. అయా కూడుతున్న బిడ్డలను పెట్టి కాపాడుతుందో నిన్న, అలాగే నేను మేమందరి కింద పెట్టిన మమ్మల్ని అందరూ భద్రపరిచిన నీకే వందనాలు, నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నావా. అయా మేమందరం ఒక దీక్షతో మా మోకాళ్ళ వంచి ప్రార్థిస్తుంటా మా మొరలో మా విజ్ఞాపనలు ఆలకించమని నీకే వందనాలయ, నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించు రాజా. నీకే వందనాలయ, మోహనుతుడా నీకు వందనాలయ, జీవాధిపతినైనా నీకు వందనాలయ, సర్వాధిపతినైనా నీకు వందనాలయ, నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నదవా. అయా ఉదయ కాలమైనా నీ కృపతో మమ్మల్ని అందరిని ఒకసారి తృప్తిపరచండి. అప్పుడు మా దినములన్నీ ఉత్సాహించి సంతోషించదమయ్యా. అయా నీ కృపతో మమ్మల్ని అందరిని బలపరచండి. అయా నీ కృపతో మమ్మల్ని అందరిని ముట్టండి. అయా నీ కృపతో మమ్మల్ని అందరిని స్వస్థపరచమని నీకే వందనాలయ, నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటాదవా. దయగలదవా, ప్రేమ కలినైనా, సర్వోన్నతుడాహ మహోన్నతుడనైనా, భూమిని ఆకాశం సృష్టిన సృష్టికర్తనైనా, వేలాది పరిశుద్ధుడు 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 అని పొగడబడినైనా, నిత్యరక్తనైనా, సమాధానపతినైనా, జీవాధిపతినైనా నీకే వందనాలయ, నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్ల. అయా మేమందరం ఒక దీక్షతో ప్రార్థనగా మా మొరలో మా విజ్ఞాపనలు మా విన్నపను ఆలకించే దేవుడా నీకు వందనాలయ, నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటాం. అయా ముఖ్యంగా నాయన మా వెంకట్రాయపురం గ్రామాన్ని ఒకసారి ప్రార్థిస్తున్నాము. మా సొంత గ్రామంలో ప్రతి ఒక్కరిని పేరు పేరున వరుస వరుసన దీవించండి. అయా గ్రామంలో సువార్త మేమందరం చేసిన భాగ్యం అనుగ్రహించమని నీకే వందనాలయ, నీకే స్తుతులు స్తోత్రాల. అయా వెంకట్రాయపురం గ్రామంలో ఉన్న చిన్నలను పెద్దలను విధురాండ్రను దీవించండి, ఆశీర్వదించండి, నీకు వందనాలయ. అయా వెంకట్రాయ గ్రామంలో ప్రతి ఒక్కరిని సువార్తన నిజమైన దేవుడు తెలుసుకునే భాగ్యం అనుగ్రహించమని, అయా యేసుక్రీస్తు నిజమైన దేవుడని సువార్తను తెలుసుకునే భాగ్యం అనుగ్రహించమని నీకే వందనాలయ, నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటావా. ఓ దేవా నీకు వందనాలయ, అయా నీకు వందనాలయ, మహోన్నతుడా నీకు వందనాలయ, అబ్రహాము దేవా నీకు వందనాలయ, యాకోబు దేవా నీకు వందనాలయ, ఇస్సాకు దేవా నీకు వందనాలయ. వెంకట్రాయపురం గ్రామంలో ఉన్న
ప్రతి ఒక్కరిని దీవించండి. ఆ గ్రామంలో ప్రతి ఒక్కరి సువార్తను మేము అందరూ తెలుసుకుని భాగ్యం అనుగ్రహించండి. అయా నీకు వందనాలే. మా జీవాధిపతినైనా నీకు వందనాలే. సర్వాధిపతినైనా నీకు వందనాలే. అయా నన్ను నా చిన్న కుటుంబాన్ని ఒక్కసారి జ్ఞాపం చేసుకో. అయా నన్ను దీవించినందుకు నేను నా కుటుంబంలో ఎన్నో ఆశీర్వాదాలు దయచేందుకు వందనాలే. నీకే స్తుతులు స్తోత్రాలు. అయా నాకు ఇచ్చిన ఇద్దరు బిడ్డలకు కూడా ఒక్కసారి ప్రార్థిస్తున్నామా. వాళ్ళ విద్యాభ్యాసలో మీరు తోడండి. ఆ బిడ్డలు దీవించిన ఆశీర్వదించిన జ్ఞాపన. అయా బిడ్డలకు మంచి బుద్ధినైనా, మంచి జ్ఞానమైనా, మంచి తెలివిని అనుగ్రహించిన. అయా మా సంఘాన్ని కూడా ఒక్కసారి దీవించండి. అయా మా సంఘంలో ప్రతి కుటుంబాన్ని పేరు పేరున వరుసగా దీవించండి. అయా సంఘంలో శాంతినైనా, సమాధానం, ఐక్యమత్య, ప్రేమను అనుగ్రహించండి. అయా నీ సువార్తను మేము అందరం ప్రయత్నించే భాగ్యం అనుగ్రహించమని జ్ఞాపన. అయా నీ సేవకుల కుటుంబాన్ని దీవించండి. అయా నీ సేవకులు ఏ వాక్యం అయితే విత్తుతారో ఆ వాక్యము విని గ్రహించిన ఒక నూతన పాత్ర వెలిగేట భాగ్యం అనుగ్రహించమని ఈ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. బాబు సోమయ్య, సోదరులు సోమయ్య, పాతుకొల్ల బంధు గ్రామం కొరకు, అడతాలపల్లి, అతిపదు గ్రామాల కొరకు ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. స్తోత్రము దేవా, స్తోత్రము నాన్న, స్తోత్రము నా తండ్రి. మహోన్నతుడా, మహిమ స్వరూపి, సత్య స్వరూపి, కృపామేడ, ప్రేమమేడ, దయామేడ నాన్న, నీ బంగారం పాదాలకు వెలది వందనాలు, నియమలమైన పాదాలకు లెక్కని వందనాలు తండ్రి. అయ్యా నీకు స్తుతులు, నీకే స్తోత్రములు దేవుడు. కనికరం గల దేవా, ప్రేమ గల దేవ, కృప గల దేవా నాన్న నీకే వందనములు, నాన్న నీకే స్థుతులు, నాన్న నీకే స్తోత్రములు దేవుడు. నాన్న ఈ యొక్క నూతన దినమందు, శుభ దినమందయ్యా మేము ఎలా నడవాలి, ఎలా కొనసాగించాలి మాకు తెలియనప్పటికీ నాన్న, అయ్యా ఈ యొక్క దీక్ష ప్రార్థనలో దేవా నాన్న మేము దేవా నాన్న మేమంతా కూడా తండ్రి నాన్న మా యొక్క సంఘం అంతా కూడా ఏకమై రాజ్యం అయ్యా పరిశుద్ర నాన్న మేము దేవానాన్న అత్యంత ఆశతో తండ్రి అయ్యా పరిశుద్ర నాన్న యొక్క దీక్ష ప్రార్థనలో దేవా నాన్న అయ్యా మేము దేవానాన్న కూడుకోవడానికి అయ్యా పరిశుద్ర నాన్న నీ యొక్క దాసులతో కూడి దేవానాన్న మా యొక్క సంఘముతో కూడి నాన్న నిన్ను ఆరాధించడానికి దేవ మాకు ఇచ్చిన ఈ యొక్క భాగ్యాన్ని బట్టి వందనములు దేవా. నీకే స్తుతులు, నీకే స్తోత్రములు దేవుడా. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వం ఏలించున్నవాడా అయ్యా నీకు వందనములు దేవా, నీకు వందనములు దేవా. నీకే స్తుతులు, నీకే స్తోత్రములు దేవుడా. కనికరంగల దేవా, ప్రేమగల దేవ, కృపగల దేవా నాన్న నీకు వందనములు దేవా. నీకే స్తుతులు, నీకే స్తోత్రములు దేవుడా. తండ్రి నీకే స్తుతులు, నీకే స్తోత్రములు, 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 స్తోత్రములు దేవుడా. భూమి ఆకాశములను సూచించిన మా గొప్ప దేవుడా నీకు వందనములు. సర్వోన్నతుడా నీకు వందనములు. సర్వశక్తిమంతుడా నీకు వందనములు దేవుడా. నాన్న మీరు దేవా నాన్న ఇప్పుడు దేవా నా తండ్రి అయ్యా మేము దేవా నాన్న నాకంటే ముందుగా నాన్న ప్రార్థన చేసి ఉన్న దేవా నీ యొక్క బిడ్డల కొరకే ప్రార్థన చేస్తున్నాను దేవా. నాన్న వారి యొక్క ప్రార్థనలు విని ఉన్న గొప్ప దేవుడా నీకు వందనములు దేవా. నీకు వందనములు దేవుడా. అయ్యా మేము దేవా నాన్న రథములను బట్టి గుర్రములను బట్టి నాన్న అతిశయపడట లేదు కానీ నాన్న అయ్యా యేసుక్రీస్తు నామాన్ని బట్టి మేము అతిశయపడుచున్నాము తండ్రి. నీకు వందనములు. యెహోవా మా ప్రభువా, ఆకాశములోని మహిమను కనుపరచువాడా, భూమి అంతంతట నీ నామం ఎంతో ప్రభావము గలది తండ్రి. అయ్యా మేము రాజా ఈ యొక్క భూమి మీద నాన్న జీవించిన నాలు రాజా నాన్న పరిశుద్ధ నాన్న అనేక మందికి రాజా నాన్న అయ్యా నీ యొక్క సువార్త అందించే బిడ్డలకు మాకు తయారు చేయండి దేవుడా. అయ్యా నీకు వందనములు దేవా, నీకు వందనములు రాజా, నీకు వందనములు నా తండ్రి, నీకు వందనములు దేవుడా. నాన్న నీ యొక్క కృప, నీ యొక్క కరుణయ్యా నాన్న మాకు అత్యధికముగా ఉంచి నడిపించండి దేవుడా. నీకు వందనములు నా దేవా, నీకు వందనములు నా రాజా, నీకు వందనములు నా నాన్న, నీకు వందనములు దేవుడా. ముఖ్యముగా నా తండ్రి అయ్యా నాన్న అయ్యా మా యొక్క గులాబంద గ్రామము కొరకై నాన్న ప్రార్థన చేయించున్నాను దేవుడా. అయ్యా గత నాన్న పరిశుద్ధ నాన్న గత కాలములో దేవా నాన్న అనేక మంది దేవా నాన్న అయ్యా దైవజనులు అనేక మంది దేవా నాన్న అయ్యా సంఘ కుటుంబములు దేవా నాన్న అయ్యా గులాబంద గ్రామము కొరకు నాన్న ప్రార్థించగా నాన్న అయ్యా దాని నాన్న గులాబంద గ్రామముల నుండి రాజా నాన్న మేము రక్షించబడు లాగున తండ్రి. అయ్యా ఈ రోజున దేవా నాన్న పరిశుద్ధ నాన్న అయ్యా మా గ్రామం కొరకు రాజా మేము ప్రార్థన చేయడానికి తండ్రి అయ్యా మాకు ఇచ్చిన యొక్క గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలయ్యా. నాన్న ఆ రోజు దేవా నాన్న నీ దాసులు ప్రార్థించి రాజా నాన్న నీ దాసులు దేవా నాన్న అయ్యా నాన్న ఎంతోగానో ఆశపడి దేవా నాన్న అయ్యా మాకు సేవ పరిచర్య చేసి దేవా నాన్న మాకు బలపరచులాగున తండ్రి. అయ్యా ఈ రోజు దేవా నాన్న అయ్యా మేము రాజా ప్రార్థన చేయించున్నాం నాన్న. మా గ్రామంతో మీరు మాట్లాడండి అయ్యా, మా గ్రామ పెద్దలతో మాట్లాడండి
మాట్లాడండి, మా గ్రామ సర్పంచ్తో మాట్లాడండి, మా గ్రామ యవనస్తులతో మాట్లాడండి అయ్యా. నా యొక్క విగ్రహారాధనలతో దేవా నన్ను మునిగిపోవచ్చుండగా తండ్రి అయ్యా నాన్న మీరు దేవా నన్ను మాట్లాడండి అయ్యా. నాన్న మీరు దర్శనాలను ఇవ్వండి తండ్రి అయ్యా. మీరు వారితో మాట్లాడే దేవా నాన్న మాకైతే నన్ను ఎలాంటి నన్ను స్వాతంత్రాన్ని ఇచ్చి ఉన్నావో దేవా, నన్ను నీ యొక్క రక్షణ ఇచ్చి నన్ను స్వాతంత్రాన్ని ఇచ్చి ఉన్నావు. నన్ను అట్టి స్వాతంత్రాన్ని దేవా నాన్న అయ్యా పరిశుద్ధ నాన్న అయ్యా నాన్న మా గ్రామంలో ఉండే నాన్న ప్రతి ఒక్క బిడ్డ నన్ను పొందుకునేలాగా నన్ను ప్రతి ఒక్క బిడ్డ రాజా నాన్న పరిశుద్ధ నాన్న అయ్యా నీ యొక్క దేవా నాన్న అయ్యా రక్షణకు దేవా నాన్న అయ్యా పరిశుద్ధ నాన్న నన్ను అంగీకారంగా జీవించే బిడ్డలకు మీరు తయారించండి. నా దేవా నీకు వందనములు, నా రాజా నీకు వందనములు, నా నాన్న నీకు వందనములు దేవుడు. నా అరతలపల్లి గ్రామం కొరకే ప్రార్థిస్తున్నాను అయ్యా. ఆ యొక్క గ్రామంలో అయితే దేవా నాన్న అయ్యా నీ యొక్క సువార్త ఏమీ లేదయ్యా. నేను అరతలపల్లి గ్రామం కొరకు ప్రార్థన చేయించున్నాను అయ్యా. పరిశుద్ధ అరతలి గ్రామంతో దేవా నాన్న అయ్యా గ్రామవాసులతో మీరు మాట్లాడండి, గ్రామ పెద్దలతో మీరు మాట్లాడండి దేవా నాన్న. వారికి దేవా మీరు మారు మనసునివ్వండి అయ్యా. నాన్న మీరు వారితో మాట్లాడండి తండ్రి అయ్యా నీకు వందనములు. అట్టి విధంగా నాన్న అయ్యా కమలాపురం గ్రామం కొరకే ప్రార్థిస్తున్నాను అయ్యా. గ్రామంలో పెద్దలతో మీరు మాట్లాడండి, ఆ యొక్క గ్రామ సర్పంచ్తో మీరు మాట్లాడండి అయ్యా. గ్రామ యవనస్తులతో మీరు మాట్లాడండి తండ్రి. నాన్న నీకు వందనములు, దేవా నీకు వందనములు, రాజ్యా నీకు వందనములు, నా తండ్రి నీకు వందనములయ్యా. నాన్న పరిశుద్ధ నా తండ్రి నీకు వందనములయ్యా. నాన్న నీ దాసులు చెప్పినట్లుగా ప్రార్థన చేస్తే ఎక్కడికైనా చేరగలమని. అవును దేవా నన్ను మేము ప్రార్థన ద్వారా నాన్న అయ్యా మా గ్రామాల కొరకు మేము ప్రార్థన చేయించున్నాం తండ్రి. మీరు కార్యం చేయండి అయ్యా, నన్ను మీరు కార్యం చేయండి తండ్రి అయ్యా. మీరు మాట్లాడండి అయ్యా, నన్ను మీరు మాట్లాడండి తండ్రి. నీకు వందనములు అయ్యా. మా మట్టుకు మేమైతే నాన్న నీ కొరకు రాజా నాన్న చెప్పే ధైర్యం లేకపోయినప్పటికీ నాన్న ప్రార్థన ద్వారా తండ్రి నన్ను ప్రతి ఒక్క బిడ్డతో నన్ను మీరు మాట్లాడగలరు అయ్యా. మేము ప్రార్థన చేయించున్నాం, మాట్లాడండి అయ్యా. నన్ను మా గ్రామాల మారులాగా మీరు మాట్లాడండి అయ్యా. నన్ను యొక్క దర్శనాలను ఇవ్వండి అయ్యా. నన్ను మీరు మాట్లాడండి తండ్రి. నీకు వందనములు దేవాతి దేవుడు రాజులకు రాజా మహానీయుడా మహాగణుడు సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు అయ్యా నీకు వందనములు. నాన్న మా యొక్క దృష్టి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవుడు అయ్యా. పరిశుద్ర నా తండ్రి అయ్యా. పరిశుద్ర నాన్న నాన్న ఎవరి యొక్క కోరికలతో ఏ యొక్క ఇరుకులు ఇబ్బందులతో ఉన్నారో నాన్న వాటిని కొన్ని ద్వారా పరిచి నాన్న మీరు దీవించి మీరు ఆస్వాదించి ముఖ్యంగా తండ్రి అయ్యా మా యొక్క దేవా నాన్న పాస్టర్ గారిని పాస్టర్ గారిని దీవించిన వారి యొక్క కుటుంబాన్ని దీవించండి అయ్యా. వారికి ప్రేమతను గురించిన ఆత్మీయ కుటుంబాల కొరకే ప్రార్థన చేయించను అయ్యా. నీకు వందనములు నాన్న దేవా. నన్ను అనేక మంది రాజా నాన్న నీ యొక్క సన్నిధానానికి వచ్చి దేవా నేను ఆరాధించడానికి మీరు సాహసం అయ్యా. మీరే దీవించండి దేవా నాన్న అయ్యా. మా దేవా నాన్న దాసులు దేవా నా తండ్రి అయ్యా. పరిశుద్ధ నన్ను చేయించిన సేవా పరిచర్య నాన్న దేశ విదేశాలలో నన్ను చేయించున్నాను తండ్రి అయ్యా. మీరు రాజా వారికి దేవా నాన్న వారి చుట్టుప్రక్కల ఎందు నీ యొక్క కంచిని కావుదల ఉంచండి తండ్రి అయ్యా. నీ యొక్క ప్రొటెక్షన్ నుంచి నన్ను నడిపించండి అలాగే దేవా నాన్న అయ్యా. ఈ యొక్క దేవా నాన్న ఆరాధన అంతా కూడా మీరే దీవించండి నాన్న. యొక్క దీక్ష ప్రార్థన మీరు ఆస్వాదించి నడిపించండి అయ్యా. మేము చేయించిన ప్రార్థన వృధా కాకుండా తండ్రి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ రాజా నాన్న నీ యందు మారు మనసు పొందులకు మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందుకు నజరేయుడు సజీవుడు అయిన యేసు క్రీస్తు యొక్క చిన్న ప్రార్థనకి వేడుకొనిచున్నాను నా పరమ తండ్రి. బాబు సోదరులు జేమ్స్ డీగుపూర్ గ్రామం కొరకు గ్రామ రక్షణ కొరకు ప్రార్థన చేస్తారు. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం ప్రభువా, స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా. ప్రభువా ఈ వేకుజామున సమమందు నీ పరిశుద్ధ నీ మహోన్నత నీ ఘనమైన నీ శ్రేష్టమైన నామానికి వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రం 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 చెల్లిస్తున్నాం ప్రభువా నాయన. అయ్యా గడిచిన ప్రభా నాయన జనవరి నుంచి ఏప్రిల్ వరకు ప్రభా నాయన 4 మాసాల ప్రభు నీ రక్షణ చేత నీ అభిషేకం చేత నీ సురక్షితమైన ప్రభు నీ రెక్కల చాటు మమ్మల్ని భద్రపరిచినందుకు స్తోత్రం స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా నాయన. అలాగే నాయన మరొక నాయన నెల 5వ మాసం మాకు నాయన అడుగుపెట్టే ధన్యత మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. గడిచిన నాయన నెల అంతా ప్రభు నీ రెక్కల చాటును భద్రపరిచే ప్రభా మా జీవితంలో అనేకమైన నాయన
అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేసినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. వందనాలు నాయన. ప్రభువానికి స్తోత్రం. యేసు నీకు వందనాలు వందనాలు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను స్వామి. అయ్యా వేకువ నిన్ను వెతుకుటకు ప్రభా, నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు ఇటు బాధ్యత మాకు ఇచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. యేసు నీకు ఘనత ప్రభావాలు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం స్వామి. వందనాలు నాయన. అయ్యా మా సొలొమోను మినిస్ట్రీలో ప్రభా నాయన, అయ్యా మీరు ఏర్పరచుకున్న ఈ యొక్క దీక్ష పరిచర్యల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా. నీకు వందనాలు దేవా. అయ్యా 4వ దినమందు ప్రభా నాయన అద్భుత రీతిగా ప్రభా నాయన పరిచర్యల ప్రభా భాగస్తులు అయ్యా సంఘం కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా. వందనాలు. యేసు నీకు మహిమ, యేసు నీకు ఘనత, స్తోత్రం 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 చెల్లిస్తున్నాను అయ్యా. మరొకసారి దేవా మా ఆత్మీయ తండ్రి గారి కొరకు ప్రార్థిస్తున్నాను దేవా. అయ్యా వేకుమునే ప్రభా నాయన, అయ్యా తండ్రి ద్వారా మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రం ప్రభా. అయ్య గారికి ఇచ్చిన దర్శనాలు ప్రభా నాయన, అయ్యా మీరు నెరవేరుస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా నాయన. తండ్రి ఎట్టివాడు ప్రభా, పిల్లలు ఎట్టివారు కృపణించినందుకు స్తోత్రం ప్రభా. వందనాలు ప్రభా. యేసు నీకు మహిమ చెల్లిస్తున్నాను ప్రభా. యేసు నీకు ఘనత చెల్లిస్తున్నాను ప్రభా. నీకు వందనాలు ప్రభా నాయన. మా ఆత్మీయ తండ్రి గారితో మేము కూడా ప్రభా నాయన ఆయా మోకాల పైబడి దేశాల కొరకు, రాష్ట్రాల కొరకు, ప్రాంతాల కొరకు ప్రార్థించే కృప ధన్యత మాకు ఇచ్చినందుకు మరొకసారి స్తోత్రం స్తోత్రం చెల్లిస్తున్నాను స్వామి. ప్రభువానికి వందనాలు నాయన. ఇది వరకు నాయన అనేక మంది పరిశుద్ధుల ప్రభా నాయన దేశాల కొరకు, ప్రాంతాల కొరకు, అందరి ప్రభా ప్రాంతాల్లో నాయన సువార్త అందరి ప్రాంతాల కొరకు, నాయన రక్షణ అందరి ప్రాంతాల కొరకు ప్రార్థించారు ప్రభా. ప్రతి పరిశుద్ధుల ప్రార్థన మీరు ఆలకించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. యేసు నీకు మహిమ చెల్లిస్తున్నాను ప్రభా. యేసు నీకు ఘనత ప్రభావాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా నీ స్వరాన్ని వినిపించమని అడుగుతున్నాను ప్రభా. అయ్యా నీ మాట చేత మాట్లాడమని అడుగుతున్నాను ప్రభా. నీకు స్తోత్రాలు దేవా. నీ విజ్ఞాపన ద్వారా ఆలకించేవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా మా విజ్ఞాపన మరి ఆలకించేవాడానికి స్తోత్రం దేవా. నీ ప్రశస్తమైన నామానికి వేలాది కోట్లాది స్తుతులు ప్రభా. నీ మహోన్నత నామానికి వేలాది కోట్లాది స్తోత్రాలు మహిమ చెల్లిస్తున్నాను స్వామి. ప్రభా నీ స్వరాన్ని వినిపించండి దేవా. యేసు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ముఖ్యంగా దేవా మా డీకుపుర ప్రాంతం కొరకు ప్రార్థిస్తున్నాను దేవా. మా డీకుపుర ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాను దేవా. మా డీకుపుర నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాను దేవా. యేసు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. యేసు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను దేవా. మా డీకుపుర ప్రాంతంలో నాయన ఎన్ని కుటుంబాలు అయితే ఉన్నా ప్రభా నాయన ప్రతి కుటుంబంలో నాయన పేరు పైన దీవించండి దేవా. పేరు పైన ఆశీర్వదించండి దేవా. ప్రతి కుటుంబంలో నెమ్మది, ఐక్యత, సమాధానం మిమ్మల్ని అడుగుతున్నాను ప్రభా. నీకు స్తోత్రం నాయన. డీకుపుర ప్రాంతం కొరకు ప్రార్థిస్తున్నాను దేవా. డీకుపుర ప్రాంతం నాయన సమాధాన పరచమని అడుగుతున్నాను దేవా. నాయన నీ రక్షణ అనుభవం నడిపించమని అడుగుతున్నాను ప్రభా. నీకు స్తోత్రాలు దేవా. క్షేమాభివృద్ధిని దయచేయమని అడుగుతున్నాను ప్రభా. నీకు స్తోత్రాలు దేవా. అయ్యే చంటి బిడ్డ మొదలుకొని ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాను దేవా. ముఖ్యంగా దేవా యవనస్తుల కొరకు ప్రార్థిస్తున్నాను దేవా. మా డీకుపుర ప్రజలను నివసిస్తున్న యవనస్తుల పట్ల మీరు కార్యాలు చేయమని అడుగుతున్నాను ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా. యెహోవా రఫా, యెహోవా సమ్మా, యెహోవా ఎల్సదా, యెహోవా అడోనానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఉన్నవాడు, అనువాడు, మొదటి వాడు, కడపడి వాడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. మీరు మాట్లాడండి దేవా. మా డీకుపుర ప్రజలు ఎత్తి పట్టుకోదేవానికి స్తోత్రాలు దేవా. అయ్యా ప్రతి కుటుంబాన్ని దర్శించమని అడుగుతున్నాను ప్రభా. నీకు స్తోత్రాలు దేవా. మా డీకుపుర ప్రాంతాల్లో ఎంతమంది అయితే నేను నీ నామాన్ని ఎరిగి ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాను దేవా. ఎరగని ఇంకెన్ని కుటుంబాలు అయితే ఉన్నా ప్రభా వారి కొరకు ప్రార్థిస్తున్నాను దేవా. నిజమైన దేవుడు ఎవరైనా తెలుసుకున్న కృపను దయచేయమని అడుగుతున్నాను ప్రభా. నీకు స్తోత్రాలు. యేసునికి మహిమ చెల్లిస్తున్నాను అయ్యా. యేసునికి ఘనత చెల్లిస్తున్నాను ప్రభా. విశ్వాసంతో పలుకుతున్నాను ప్రభా. మా డీకుపుర ప్రాంత క్షేమాభివృద్ధిని దయచేయమని అడుగుతున్నాను దేవా. మా డీకుపుర ప్రాంతానికి ప్రభా నీ రక్షణ నడిపించమని అడుగుతున్నాను ప్రభా. నీకు స్తోత్రాలు అయ్యా. యేసునికి మహిమ, యేసునికి ఘనత చెల్లిస్తున్నాను అయ్యా. ప్రభువా మీరు మాట్లాడమని అడుగుతున్నాను ప్రభా. ఈ లైవ్ లో ప్రభా నాయన సొలొమోను మినిస్ట్రీలో ప్రభా నాయన ప్రతి ఒక్కరు విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను ప్రభా నాయన. మా ప్రార్థన విన్నవాడువు నీవే నా, మా ప్రార్థన ఆలకించేవాడువు నీవే. నీకు స్తోత్రాలు అయ్యా. ప్రభువానికి వందనాలు స్వామి. యేసునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. మీరు మాట్లాడండి, కృప చూపుని అడుగుతున్నాను ప్రభా. నీకు స్తోత్రాలు నాయన. నాన్న మా సంఘంలో నాయన అయ్యా నాయన మీరు ఏర్పరచుకున్న నాయన ఈ దీక్ష పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాను దేవా. అయ్యా మాకు నాయన మా ఆత్మీయ తండ్రి గారికి మీరు ఇచ్చిన ప్రభా ఈ యొక్క దర్శనాల కొరకు వేలాది కోట్లాది స్తుతులు చెల్లిస్తున్నాను దేవా. మా ఆత్మీయ తండ్రి గారికి ప్రభా నాయన ఏ యొక్క దర్శనాలు అయితే ఇచ్చావు ప్రభా ఇంకా దినదినానికి అభివృద్ధి పరచమని అడుగుతున్నాను దేవా. ఆయా సాగున సరిహద్దులు విశాలపరచమని అడుగుతున్నాను ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. యేసునికి వందనాలు ప్రభా. యేసునికి స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. సొలొమోను మినిస్ట్రీలో భాగస్తున్నాను వారి కొరకు ప్రార్థిస్తున్నాను. సంఘం అంతా ప్రభా నాయన దేశాల కొరకు
ప్రాంతాల కొరకు నాయన ప్రార్థించబోతుండగా నాయన ప్రతి ఒక్క పరిశుద్ధుల ప్రార్థన మీరు ఆలకించమని అడుగుతున్నాను దేవా. వారికి అన్నిటి ప్రార్థన ఆలకించమని అడుగుతున్నాను ప్రభా. నీకు స్తోత్రం. మా వాళ్ళే నాయన, మా స్నేహితులు, మా బంధువులు, మా మిత్రులు, ఇరుగు పొరుగు వారు ప్రభా నీ రక్షణ అనుభవాలు పొందే కృపను దయచేయమని అడుగుతున్నాను ప్రభా. ఎవరు పాపలోకంలో నరకలోకం పడకపోకుండా ప్రభా నాయన అయ్యా నీ రక్షణ అనుభవం అనిపించి కృపను దయచేయమని అడుగుతున్నాను ప్రభా. యేసునికి వందనాల ప్రభా. యేసునికి ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాను నాన్న. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న వాడానికి స్తోత్రములయ్యా. నీ కృప చేత నింపినందుకు నీకు వేలాది కోట్లాది స్తుతులయ్యా. నీ పరిశుద్ధ నామమున మహానీయుడానికి స్తోత్రాల దేవా. నీ కాపుదలని నేను కాడి నాయన నీ యొక్క నడిపింపు మాపించినందుకు స్తోత్రాలయ్యా. ప్రతి యవనస్తుల పట్ల, యవనరాల పట్ల మీరు ఎత్తు పట్టుకుని అడుగుతున్నాను దేవా. వాళ్ళ ఆలోచనలు ప్రభా, వారి ప్రవర్తన అతని చేతికి అప్పచెప్పుతున్నారు ప్రభా. నీకు స్తోత్రాలయ్యా. మరొకసారి దేవా డీపూర్ ప్రజల కొరకు, పెద్దల కొరకు, నాయకుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాను దేవా. వారి కుటుంబంలో శాంతి, నెమ్మది, ఐక్యత, సమాధాన పరుచుతున్న వాడానికి స్తోత్రాలయ్యా. యేసు నీకు మహిమ, యేసు నీకు ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాను దేవా. మా డీపూర్ ప్రాంతంలో ఎవరైనా ప్రభు అనారోగ్యం చేత ఏ కుటుంబం ఆయన నశించిపోతుంటే ప్రభా వారు మీరు లేవనెత్తని స్వస్థపరచమని అడుగుతున్నాను ప్రభా. నీకు స్తోత్రమయ్యా. యేసు నీకు ఘనత చెల్లిస్తున్నాను ప్రభా. యేసు నీకు కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాను ప్రభా. మీరు మాట్లాడండి దేవా. ఈ వేకుజామున ప్రభా మేమంతా ప్రభా అయ్యా కూడి ప్రభా నాయన దేశాల కొరకు, ప్రాంతాల కొరకు ప్రార్థించే ధన్యత మాకు ఇచ్చినందుకు స్తోత్రాలయ్యా. యేసు నీకు మహిమ చెల్లిస్తున్నాను ప్రభా. యేసు నీకు ఘనత చెల్లిస్తున్నాను స్వామి. నీకు వందనాలు దేవా. మీరు మాట్లాడమని అడుగుతున్నాను దేవా. అనారోగ్యం చేత ఉన్న వారికి మీరు స్వస్థత దాయిచ్చమని అడుగుతున్నాను. వ్యాధి బాధలు ఉన్న వారు మీరు స్వస్థత దాయిచ్చమని అడుగుతున్నాను ప్రభా. నీకు స్తోత్రం. కుటుంబంలో అశాంతి ఉన్న వారికి సమాధాన పరచమని అడుగుతున్నాను అయ్యా. నీకు స్తోత్రం. యేసు నీకు స్తోత్రం అయ్యా. యేసు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. పావనమూర్తి నీకు స్తోత్రం. దయగల దేవ, కృపగల స్వామి నీకు స్తోత్రం. సర్వోన్నతుడానికి స్తోత్రం దేవా. నీతివంతుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. మీరు మాట్లాడండి దేవా. మా అదే యొక్క డీకుపూర్ ప్రాంతంలో నాయన మీరు మాట్లాడండి దేవుని స్వరాన్ని వినిపించమని అడుగుతున్నాను దేవా. ఈ ప్రాంతంలో ఉన్న సంఘాల కొరకు, సేవకుల కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. వారే నాయన దేవారాత్రులు నాయన మా గ్రామాల కొరకు, దేశాల కొరకు ప్రార్థిస్తున్నారు ప్రభా. ప్రతి ఒక్కరు ప్రభు నాయన రక్షణ అనుభవాలు పొందే కృపను దయచేయమని అడుగుతున్నాను ప్రభా. నీకు స్తోత్రాలయ్యా. యేసు నీకు మహిమ, యేసు నీకు ఘనత చెల్లిస్తున్నాను దేవా. అందరి ప్రాంతాల్లో సువార్త అందుకు మీరు సహాయం చేయమని అడుగుతున్నాను. యవనస్తులు లేవనెత్తండి దేవా. స్త్రీ పురుషులు లేవనెత్తండి. నిన్ను సాక్షిగా వాడబడే కృపను దయచేయమని అడుగుతున్నాను ప్రభా. నీకు స్తోత్రాలయ్యా. యేసు నీకు మహిమ చెల్లిస్తున్నాను ప్రభా. యేసు నీకు ఘనత చెల్లిస్తున్నాను ప్రభా. నీకు వందనాలు నాయన. యేసయ్యా నీకు స్తోత్రాలు దేవా. ఇక్కడ ప్రార్థిస్తున్న ప్రతి విశ్వాస జీవితం మీరు కార్యం చేయమని అడుగుతున్నాను ప్రభా. నీకు స్తోత్రాలు నాయన. ఇది వరకు పరిశుద్ధులు ప్రభా ఆయా ప్రాంతాల కొరకు, దేశాల కొరకు, రాష్ట్రాల కొరకు నాయన ఆయా యొక్క గ్రామాల కొరకు ప్రార్థించిపోతుండగా దేవా ఏదో ఒక దినవంతు ప్రతి ఒక్కరు ప్రభా నాయన మేము విశ్వాసిస్తున్నాం దేవా. ఏదో ఒక రోజు ప్రతి ఒక్కరు నాయన మారు మనసు పొంది నిజమైన యేసుక్రీస్తును అంగీకరిస్తాను మేము విశ్వసిస్తున్నాం ప్రభా. వారి పాపంలో, శాపంలో తొలగించమని అడుగుతున్నాను దేవానికి స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని మార్పులకు నడిపించమని అడుగుతున్నాను దేవా. యేసు నీకు మహిమ చెల్లిస్తున్నాను ప్రభా. యేసు నీకు ఘనత చెల్లిస్తున్నాను అయ్యా. మీరు మాట్లాడండి స్వామి. మా గ్రామాన్ని ఎత్తు పట్టుకోదేవా. మా గ్రామ ప్రజలు ఎత్తు పట్టుకోదేవా. మా గ్రామ ప్రజలను క్షేమ పెరుగు దయచేయమని అడుగుతున్నాను దేవా. నీ నాయన బాహుమైన హస్తాలు కప్ప చెప్తున్నాను దేవా. కనికరించండి దేవా. మా గ్రామ ప్రజలను కనికరించండి దేవా. మా గ్రామ పెద్దలను కనికరించండి దేవా. ఇరుగు పొరుగు వారిని కనికరించండి దేవా. బంధుమిత్రులను కనికరించండి దేవా. నీకు స్తోత్రాలయ్యా. యేసు నీకు మహిమ చెల్లిస్తున్నాను. మా వల్ల అనేక మంది అభివృద్ధి పొందులకు సహాయం చేయమని అడుగుతున్నా దేవా. మా వల్ల అనేక మంది ఆశీర్వదించబడకు మీరు సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా. నీకు స్తోత్రాలు నాయన. యేసు నీకు మహిమ, యేసు నీకు ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాను నాయన. మరొకసారి నాయన అయ్యా నాకంటే ముందు వారు ప్రభా పరిశుద్ధులు ప్రభా దేశాల కొరకు, రాష్ట్రాల కొరకు ప్రార్థించే కృప నుంచినందుకు స్తోత్రాలు ప్రభా. అయ్యా నాయన నీవు మాట్లాడిన కృప వచ్చింటే వారి విజ్ఞాపన, వారి అర్థత్వం ఆలకించినందుకు వేలాది కోట్లాది స్తోత్రుల ప్రభావం నాయన వందనాలు. ఇక్కడ మోకరించిన నాయన సంఘం కొరకు నాయన, అలాగే ఇక్కడ పరిశుద్ధుల కొరకు ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు దేవా. ఇలా వచ్చాం అలా వెళ్ళనివ్వకుండా నూతన అభిషేకం శక్తి సత్త నింపి నడిపించమని అడుగుతున్నాను ప్రభా. స్తోత్రాలు. మీరు మాట్లాడండి ప్రభా. మా కన్నీటిని నాట్యం చేయబోతున్న వాడానికి స్తోత్రం. మా అంగలాప ఆలకిస్తున్న వాడానికి స్తోత్రం. మా గోనుపాట విడిపించి సంతోష వస్త్రం ధరింపచేయడానికి స్తోత్రాలు దేవా. ఇక్కడ ఎవరైనా అనారోగ్యం చేత ఉంటే, వ్యాధి బాధలు కృంగిపోతుంటే ప్రభువాని స్వరాన్ని వినిపించండి దేవా. నువ్వు అంటున్న భయపడుగుడు అంటున్న వాడానికి స్తోత్రం దేవానికి వందనాలు దేవా. అయానికి స్తోత్రం చెల్లిస్తున్నావు దేవా. మీరే మహిమ ఘనత వహిస్తున్నందుకు స్తోత్రాలు దేవా. ఈ ఆరాధన ఆది అంత వహించిన వాడిని కృప చూపుని అడుగుతున్నా దేవా. స్తోత్రాలు. ప్రభానికి ఎలా వచ్చాం అలా వెళ్ళనివ్వకుండా నూతన బలం అభిషేకం చేత నింపమని అడుగుతున్నా ప్రభానికి స్తోత్రాలు. మా కుటుంబంలో శాంతి, నెమ్మది, ఐక్యత దయచేయడానికి
స్తోత్రాలు, నీకు వందనాలు దేవ. మరొకసారి దేవ ఈ ప్రాంతాల కొరకు, దేశాల కొరకు, రాష్ట్రాల కొరకు ప్రార్థిస్తున్నాను. సొలొమోన్ మినిస్ట్రీస్ కొరకు ప్రార్థిస్తున్నాను. కూడి చేరిన ప్రతి పరిశుద్ధుల కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రభు మీరు దీవించండి, స్వస్థపరచండి. ఎలా వచ్చాం వరవలేనుకుండా దేవ నీ నూతనమైన అభిషేకం చేత నింపి నడిపిస్తూ ఏస్తున్నాం, నడుచున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రములు స్తోత్రం. మౌత్ పాస్టర్ గారికి స్తోత్రములు స్తోత్రము. దయచేసి ప్రతి ఒక్కరు మోకాళ్ళ పైబడి దేవుని సన్నిధిలో ఉందామా? మోకాళ్ళ వంచి దేవి నామానికి మహిమ చెల్లిదమా? దేవి నామానికి ఘనత ప్రభావాలు చెల్లిదమా? స్తోత్రములు. అందరం కలిసి దేవుని సన్నిధిలో ఆయన పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిద్దామా? ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ. పాస్టమ్ గారు పాడాలి. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. పాడాలి. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. పరముడ నిన్ను ప్రణుతించెదము, పరలోక ప్రార్థన నేర్పుమయ్యా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు దినదినంబు చేసిన సేవ దైవ చిత్తముకు సరిపోవా. దినదినంబు చేసిన సేవ దైవ చిత్తముకు సరిపోవా. దీనుడవయ్యో దిటముగ కొండను చేసిన ప్రార్థన నేర్పుమయ్యా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు శత్రుమోక నిన్ను చుట్టుకొని సిలువ పైన నిన్ను చంపగను. శత్రుమోక నిన్ను చుట్టుకొని సిలువ పైన నిన్ను చంపగను. శాంతముతోని శత్రుల బ్రోవగ సలిపిన ప్రార్థన నేర్పుమయ్యా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. దినదినంబు చేసిన సేవ దైవ చిత్తముకు సరిపోవా. దినదినంబు చేసిన సేవ దైవ చిత్తముకు సరిపోవా. దీనుడవయ్యో దిటముగ కొండను చేసిన ప్రార్థన నేర్పుమయ్యా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన
స్తోత్రములు మా తండ్రి. నీ పరిశుద్ధ ప్రశస్త నామానికి తండ్రి వేలాది కొలది వందనాలు. మా ప్రియ పరలోకమందున తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీ సన్నిధిలో ప్రార్థించే గొప్ప ధన్యత మాకు ఇచ్చాడు. యేసు ప్రభువా, నీకు వేలాది కొలది వందనాలు. వేకువనే నేను వెదికెదను, లేఖనమును ఆధారము చేసుకుని పెందలకడ మీ పాదాల దగ్గరకు వచ్చి పరిశుద్ధుడా నీ నామాన్ని స్మరించే గొప్ప ధన్యత, గొప్ప భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు. ప్రభువా, నీ నామాన్ని పూజిస్తున్నా, ప్రభువా నీ నామాన్ని ఘనపరుస్తున్నా, ప్రభువా నీ నామాన్ని హెచ్చిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు. కోటాను కోట్ల కొలది, వేలాది కొలది వందనములు 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 వందనములు. ప్రభువానికి స్తోత్రములు. దేవా, ఈ సమయమందు సమాజముగా కూడి సంఘమంతా మేము నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకొని ఆ గొప్ప ధన్యత మాకు ఇచ్చావు తండ్రి. వందనాలు. ప్రభువా, నీ బిడ్డలమైన మాకు అప్పగించబడి ఉన్న పరిచర్య దేశము కొరకు ప్రార్థించు, దేశము కొరకు అర్థించు, దేశము కొరకు విజ్ఞాపనము చేయు. దేవా, యెహెజ్కేలు 22వ అధ్యాయము 30 వచనములో లేఖనమును ఆధారము చేసుకుని నీ యొక్క పాద సన్నిధులు ప్రభా మా భారతదేశము కొరకు, మా భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాల కొరకు, 8 కేంద్ర పాలిత ప్రాంతముల కొరకు ప్రార్థన చేయించున్నాం తండ్రి. నీకు వందనాలు. దేవా, ప్రతి ఒక్క రాష్ట్రమును దర్శించండి, ప్రతి ఒక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని దర్శించండి, ప్రతి ఒక్క రాష్ట్ర నాయకులను అధికారులను దర్శించండి. ప్రభువా, నీకు వందనాలు. దేవా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ప్రభువా, నీకు స్తోత్రములు నాన్న. దేవా, ఈ రోజున మా భారతదేశంలో నెమ్మది, క్షేమము, సమాధానం ఇచ్చు. దేవా, నీకు వందనాలు. దేశము నలువైపులా నెమ్మది కొరకు ప్రార్థిస్తున్నాం, దేశము నలువైపులా సమాధానము కొరకు ప్రార్థిస్తున్నాం, దేశము నలువైపులా క్షేమము కొరకు ప్రార్థిస్తున్నాం. సమాధానము, క్షేమము అనుగ్రహించువాడా నీకు వందనాలు. దేవానికి స్తోత్రములు నాన్న. పరిశుద్ధాత్మదేవుడా, మా ప్రియతమ నాయకులు శ్రీ నరేంద్ర మోదీ ఆధ్వర్యములో నడిపించబడుచున్న ప్రభుత్వాన్ని నీ పాదముల చెంత సమర్పిస్తున్నాం. ప్రభువా, మా భారతదేశమునకు కావలసినవన్నీ కూడా క్రీస్తులో సమకూర్చావు తండ్రి. వందనాలు. దేశమా దేశమా ఉల్లసించమని నీ వాక్యములు చెప్పి ఉన్నావు. అటువంటి ఉల్లాసించే గొప్ప ధన్యత మా భారతదేశమునకు దయచేయండి. ప్రభువా, ఈ ప్రాతకాల సమయమందు నీ పాద సన్నిధులు మేము ప్రార్థిస్తున్నాం. నీ పరిశుద్ధాత్మ శక్తి మా దేశమునకు దయచేయండి. నీ పరిశుద్ధాత్మ శక్తి చేత మా దేశమును నింపండి తండ్రి. నీకు వందనాలు. మా దేశములో ఉన్న యువత కొరకు ప్రార్థిస్తున్నాం. యవన బిడ్డలను దర్శించండి, యవన రాండ్రులను దర్శించండి. ప్రభువా, నీకు వందనాలు. దేవానికి స్తోత్రములు నాన్న. ఇప్పటి వరకు మా భారతదేశంలో సువార్త అందని రాష్ట్రాలు, సువార్త అందని జిల్లాలు, సువార్త అందని పట్టణాలు, సువార్త అందని మహానగరాలు, సువార్తకు నోచుకోలేకపోయిన గ్రామాలు, పల్లె ప్రాంతాలు నీ పాదముల చెంత సమర్పిస్తున్నాం. ప్రార్థనతో ప్రపంచాన్ని కదిలించవచ్చు, ప్రార్థనతో ప్రపంచాన్ని స్పర్శించవచ్చు, ప్రార్థన ద్వారా ఏ స్థలానికైనా చేరుకోవచ్చు, ప్రార్థన ద్వారా ఏ వ్యక్తి కొరకైనా నీ పాదాల దగ్గర విజ్ఞాపనము చేయవచ్చు తండ్రి. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామమున మా భారతదేశములో ఉన్న ప్రతి గ్రామము కొరకు, ప్రతి పట్టణము కొరకు, ప్రతి నగరము కొరకు, ప్రతి జిల్లా కొరకు, ప్రతి మండలము కొరకు వరుసన పేరు పేరున మీ పాదాల దగ్గర నీ యొక్క బిడలమైన మేమందరము మోకాళ్ళ వంచి ప్రార్థన చేయించున్నాం. దర్శించండి ప్రభువా, మా దేశమును బాగు చేయండి ప్రభువా, మా దేశమును స్వస్థపరచండి ప్రభువా, మా దేశమును బలపరచండి ప్రభువా. నీకు వందనాలు. దేవా, ఈ కడవరి దినాల్లో మీ ఆత్మను కుమ్మరింతువని, మీ ఆత్మను అనుగ్రహింతువని వాగ్దానం ఇచ్చావు తండ్రి. ప్రభువా, నీకు వందనాలు. మా భారతదేశమును జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, మా భారతదేశమును దర్శించండి ప్రభువా, మా భారతదేశమును దీవించండి ప్రభువా. గొప్ప ఉజ్జీవము మా దేశానికి దయచేయండి ప్రభువా. నీకు వందనాలు. మరొకసారి ప్రభువా, మా ఒడిశా రాష్ట్రమును, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమును, తెలంగాణ రాష్ట్రమును, కర్ణాటక రాష్ట్రమును, తమిళనాడు రాష్ట్రమును, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రములను మరొక జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నీకు వందనాలు. దక్షిణ భారతదేశమును, ఉత్తర భారతదేశమును దీవించండి ప్రభువా. నీకు వందనాలు. దయగల దేవా, ఎంత గొప్ప భాగ్యము, ఎంత గొప్ప తరుణం మీరు ఇచ్చారు ప్రభువా. దీక్షతో ప్రార్థించు, దీక్షతో విజ్ఞాపనము చేయు, దీక్షతో అర్థించు. అయ్యా, మీ నామాన్ని బట్టి మేము విశ్వసిస్తున్నాము తండ్రి. ఒడిశా రాష్ట్రములో
గొప్ప ఉజ్జీవము, గొప్ప ఆత్మల పంట మాకు అనుగ్రహిస్తున్నావు తండ్రి. దేవానికి వందనాలు. ఇదివరకు దైవజనులు గ్రహం స్టెయిన్స్ గారు మిషనరీగా మా ప్రాంతానికి వచ్చారు, మా రాష్ట్రానికి వచ్చారు. కుష్ఠరోగుల మధ్య మీ దాసులు చేసిన సేవ, మీ దాసులు చేసిన పరిచర్య జ్ఞాపకం చేసుకున్నారు. ఈ రోజున అనేకులు మీ నామమున విశ్వసించి రక్షించబడ్డారు. ప్రభువా నీకు వందనాలు. నీ దాసులు నీ నామాన్ని బట్టి హతసాక్షులయ్యారు. ప్రభువా నీకు వందనాలు. దేవా ఈ రోజున మా ఒడిశా రాష్ట్రములో ప్రార్థన పరులను లేవనెత్తండి. ఒడిశా రాష్ట్రము కొరకు అంగలార్పు చేసే వారిని లేవనెత్తండి. ఒడిశా రాష్ట్రము కొరకు విజ్ఞాపనము చేసే విజ్ఞాపన కర్తలను లేవనెత్తండి. ప్రభువా నీకు వందనాలు. సమాధానకర్తయగు దేవా నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ప్రభువా స్తోత్రములు, ప్రభువా స్తోత్రములు. పరిశుద్ధాత్మదేవుడ స్తోత్రములు, పరిశుద్ధాత్మదేవుడ స్తోత్రములు. ప్రభువా నిన్ను స్తుతిస్తున్నామయ్యా, ప్రభువా నిన్ను స్తుతిస్తున్నామయ్యా, ప్రభువా నిన్ను ఘనపరుస్తున్నామయ్యా, ప్రభువా నిన్ను మహింపరుస్తున్నామయ్యా. స్తోత్రములు తండ్రి. దేవా మా రాష్ట్రాన్ని బట్టి స్తోత్రం. ఎంత చక్క రాష్ట్రాన్ని, ఎంత చక్క ప్రదేశాన్ని మాకు ఇచ్చావు తండ్రి. ప్రభువా మా ఒడిశా రాష్ట్ర నాయకులను, అధికారులను దీవించండి. వందనాలు ప్రభువా. మరొకసారి ప్రభువా మా సొలొమోన్ మినిస్ట్రీస్ ద్వారా మాకు అనుగ్రహించిన సంఘమును దీవించండి. మా సంఘమును ఆశీర్వదించండి. సంఘము సరిహద్దును విశాలపరచండి. సంఘములు అనేకులు చేర్చబడులాగున, సంఘములు అనేకులు రక్షించబడులాగున, సంఘములు అనేకులు నీ కొరకు మహిమకరముగా జీవించులాగున సహాయము దయచేయండి నాన్న. సంఘములో ప్రతి ఒక్క కుటుంబంలో ఏ దుఃఖము, బాధ ఉన్నా, ఏ వేదన, శోధన ఉన్నా యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి ప్రభా విశ్వాసమును దయచేయండి ప్రభా. దేవా ఈ లోకములో దేవా సుఖ దుఃఖములను నువ్వు జతపరిచున్నావు కాబట్టి ప్రతి బిడ్డ నాన్న సుఖదినమందు సుఖముగా ఉండి, ఆపద్దినమందు నీ మీద ఆధారపడి నీ యొక్క సన్నిధిలో ప్రభా భక్తిలో ఎదుగుటకు, విశ్వాసములు ఎదుగుటకు సహాయము దయచేయండి ప్రభా. నీకు వందనాలు. దేవానికి స్తోత్రములు. మా సంఘమును దీవించండి ప్రభా, మా సంఘమును ఆశీర్వదించండి ప్రభా, మా సంఘ సరిహద్దును విశాలపరచండి దేవా. ఈ సమయమందు వేదిక పైన నీ నామానికి మహిమకరంగా నీ బిడ్డలైన వారందరూ మోకాళ్ళు వంచి దేవాని సన్నిధిలో ప్రతి గ్రామము కొరకు ప్రార్థించారు. క్రొత్త పాత పక్షిపల్లి గ్రామాలు, కొత్త పాత గొల్లబంద గ్రామాలు, సనార్జిపల్లి చతర్పురు పట్టణమును, డిగపురు గ్రామాన్ని, వెంకట్రేపురు గ్రామాన్ని నీ పాదాల దగ్గర సమర్పించాం తండ్రి. నీకు వందనాలు ప్రభువా. నీ బిడ్డలు చేసిన ప్రార్థనలు, నీ బిడ్డలు చేసిన విజ్ఞాపనలు మీరు ఆశ్చర్యానికి చేర్చుకున్నావు తండ్రి. వందనాలు. మా సంఘములు ప్రార్థన పరులను బలపరచండి. ప్రార్థన కొరకు, విజ్ఞాపనము చేటు కొరకు ఈ బిడ్డలైన వారిని ఉజ్జీవపరచండి, అభిషేకించండి దేవా. అభిషేకము ఈ స్థలములో మోకరించి దేవాని సన్నిధిలో దేవా 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 దేవాని అర్థిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను యేసు నామములో తండ్రి. ప్రతి ఒక్కరిని దీవించండి, ప్రతి ఒక్కరిని దీవించండి, ప్రతి ఒక్కరిని దీవించండి, దీవించండి, దీవించండి ప్రభా. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని ఘనత, మహిమ మీరు పొందండి దేవా. దీక్షతో ప్రార్థించు 30 దినములు అద్భుతమైన ఈ పరిచర్యలో మమ్మల్ని ఎన్నుకున్నావు, మమ్మల్ని ఏర్పరచుకున్నావు. ఈ ప్రాంతానికి, ఈ స్థలములో, ఈ యొక్క పట్టణములో, ఈ గ్రామములో అనేకులకు దీవెనకరముగా, రాబోయే తరానికి ఆశీర్వాదకరముగా ఈ పరిచర్య ఉండుటకు సహాయం చేయండి. వందనాలు ప్రభువా. పరిశుద్ధాత్మ దేవుడ నీకు వందనాలు. కూడి వచ్చిన సంఘమును దీవించండి, ఆశీర్వదించండి. రాలేకపోయిన వారిని కూడా నీ చిత్తానికి అప్పగిస్తున్నాను. దూరాన, సమీపాన ఈ పరిచర్యలో భాగస్సులైన వారందరినీ దీవించండి ప్రభువా. మరొకసారి ఆన్లైన్ లో మాతో పాటు భాగస్సులైన వారి కొరకు ప్రార్థిస్తున్నాను. మీ నామాన్ని బట్టి దీవించండి ప్రభువా. నీకు వందనాలు. మీ సేవకులమైన మాకు అప్పగించబడిన ఈ పరిచర్యను నీ పాదాలక్కడ సమర్పిస్తున్నాను. నన్ను మీ సేవకురాల్ని జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన కుమార్తె కుమారులను దీవించండి. మా ఆత్మీయ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. వందనాలు ప్రభువా. సమస్త ఘనత మీకు చెల్లిస్తున్నాం. ఈ యొక్క దీక్షతో ప్రార్థించు 4వ దినమున ప్రారంభం మొదలుకొని చివరి వరకు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచాం. వందనాలు చెల్లిస్తూ ఘనత, మహిమ ఆరోపిస్తున్నాం. కూడి వచ్చిన సంఘమును దీవించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అందరి అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతరమైన కృప తోడైండును గాక. ఆమేన్.